నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. గుంటూరులోని ఒక పోలీస్ స్టేషన్లో గతంలో జరిగినటువంటి ఒక దాడికి సంబంధించిన 6 కేసుల నుంచి ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకుంటూ జారీ చేసిన జీవోను ఆ రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోలలో దాడి చేసిన వారిని ఉద్దేశించి ముస్లిం యూత్ అని ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ, ఇది లౌకిక రాష్ట్రమేనా, ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగేనా, ఓట్ల కోసం ఇలా వ్యవహరించడాన్ని అనుమతించలేం, రాజకీయ లబ్ధి కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు మండిపడింది. ముస్లిం యూత్ అని చెప్పడం ద్వారా మొత్తం ముస్లిం సామాజిక వర్గానికి దాన్ని ఎలా అంటగడతారని ప్రశ్నించింది. అమరావతి భూ అవకతవకలపై దర్యాప్తును నిలిపివేస్తూ స్టే మంజూరు చేయడం, అదే వ్యవహారానికి సంబంధించిన మరో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లోని అంశాలను ఎక్కడా చర్చించడానికి వీల్లేదంటూ నిషేధం విధించడం, కొందరు హైకోర్టు న్యాయమూర్తులకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అడ్డగోలు పద్ధతిలో ఇళ్ల స్థలాలను కట్టబెట్టారన్న వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం హైకోర్టు తమ పని చేయనివ్వడం లేదని పెద్ద ఎత్తున దాడికి దిగారు. చివరకు విషయం పార్లమెంటు వరకు కూడా వెళ్ళింది. ఇలా ఇరుపక్షాల వారు ఎవరికి వారు తగ్గే పరిస్థితి కనపడటం లేదు. దీంతో వ్యవస్థల మధ్య ఈ విధమైన ఘర్షణ ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన సగటు మనిషిలో కనిపిస్తోంది. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొనేందుకు శ్రీ సింగనూరి శాంతిప్రసాద్, శ్రీ ఎల్ రవిచందర్, శ్రీ నాగేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మరో న్యాయవాది శ్రీ గోపాలకృష్ణ కళానిధి కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. నాగేంద్ర గారు, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ వినే ఉండుంటారు. ఇది 2 వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీసేటువంటి, ఆల్రెడీ ఘర్షణ మొదలైపోయింది, ఈ ఘర్షణ ముదురుపా కనబడుతున్నదా అనేటువంటి అనుమానం వస్తూ ఉన్నది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండొచ్చు, కానీ చేసేటువంటి తీరులో బహుశా లర్న్డ్ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కానీ, లా సెక్రటరీ ఒపీనియన్ కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క పెద్దల యొక్క పూర్తి అనుమతితో చేసినట్టు అనిపించట్లేదు. కొంత అరకొరగా స్పీడ్గా చేసేయాలి, యాంగ్జైటీని స్పీడ్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి కూడా ఇట్ హ్యాస్ టు ఫాల్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ రాజ్యాంగము చట్ట పరిధిలో పడాలి తప్ప చట్టాన్ని తొంగలు తొక్కేసో, చట్టానికి వ్యతిరేకంగానో, చట్టాన్ని కించపరుస్తూనే చేయకూడదు. ఉదాహరణకి ఈ ప్రెసిడెంట్ కేసు తీసుకుంటే సెక్షన్ 321 ఏం చెప్తా ఉంది, ఇప్పుడు పబ్లిక్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఉదాహరణకి పబ్లిక్ ఆస్తులు కానీ పెద్ద ఎత్తున లేకపోతే అటువంటి వాటిల్లో 80% కూడా చేయకూడదు. అట్లాగే ఏదైనా మారణహోమం జరిగితే అటువంటి వాటి చేయకూడదు. ఇది అంటే బ్రాడ్గా చెప్పాలంటే, ఒక యూత్ ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం ఒక రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇటువంటి అంటే ఉద్యోగ అవకాశాలు వాటి కోసం చెప్పి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, అటువంటి అజిటేషన్స్ చేసినప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి వాటి మీద ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పొలిటికల్ రీజన్స్ కోసం చెప్పి ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయి ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వం చేసింది ఇంకా పూర్తిగా ఈ పూర్వపరాలకు వెళ్ళలేకపోయాను సమయాభావం వల్ల. బట్ గత 40 ఏళ్లుగా మనం చూస్తూ ఉంటే వివిధ రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లోకి ఎమర్జ్ అయింది ఈ దేశంలో దురదృష్టవశాత్తు. ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం చెప్పి వివిధ వర్గాల ఓట్లని కొట్టడం కోసం చెప్పి గుంపగొత్తగా, అంటే యాక్చువల్గా ఓట్ బ్యాంక్ అంటేనే ఒక విశేషం ఏంటంటే వాళ్ళకి ఏమీ చేయకుండా చేస్తున్న భ్రమ కల్పిస్తూ ఆ ఓట్లని గుంపగొత్తగా కొట్టడమే ఓట్ బ్యాంక్ రాజకీయం. మైనారిటీ సోదరులకు కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ, బీసీ వర్గాల కోసం పాటుపడుతున్నాం వచ్చి పొలిటికల్ పార్టీస్ నిజంగా ఏం పాటుపడట్లా. వాళ్ళు పాటుపడాలంటే విద్యని రిఫార్మ్ చేయాలి. హైకోర్టు స్పెసిఫిక్గా ఒక విషయాన్ని పట్టుకుంది, ఏమని, ముస్లిం యూత్ అని జీవోలో ప్రస్తావించడాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఇది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పీఠిక అనేటువంటి దానికి విరుద్ధం అని చెప్పింది. అంటే ముస్లిం అని మెన్షన్ చేయడమే తప్ప? అంటే అక్కడ ఆయన కాంటెక్స్ట్ తెలియదు నాకు, జీవో పూర్తిగా చదవలేదు. కాంటెక్స్చువల్గా కనుక రిఫర్ చేస్తే తప్పు లేదు, అది నా ఒపీనియన్. కాంటెక్స్చువల్గా అంటే సందర్భోచితంగా
సందర్భానికి తగినట్లుగా తగినట్లుగా అంతే తప్ప ముస్లిం ఏది జీవోలో కూడా జీవోలో కూడా సందర్భానికి తగినట్లుగా ఉంటే ప్రస్తావించున్నట్లయితే పర్వాలేదు. జీవో యొక్క పర్పోర్ట్ దానికి ఉద్దేశమే కనుక ముస్లిం యూత్ కాబట్టి తీయాలనేటువంటి ఉద్దేశంగా ప్రస్ఫుటంగా కనుక వెల్లడిస్తే డెఫినెట్గా తప్పది. అంటే ఏంటంటే ఆబ్వియస్గా మీరు ఒక కమ్యూనిటీ ఓట్లని కోసం చెప్పి ఒక క్రైమ్ని మీరు అడ్డం పెట్టుకొని ఆ క్రైమ్లో వాళ్ళని క్రిమినల్ చేసి ఉండేవాడు. క్రిమినల్స్ అని చెప్పలేము ఇప్పుడే. క్రైమ్లో నేరం చేసిన ముద్దాయిల్ని వాళ్ళు మీరు కాపాడుతున్నారు. ఎందుకంటే ముద్దాయిల మీద ప్రేమ కాదు, ఆ ముద్దాయిలు అనుకున్నటువంటి కులం మీద మొత్తం మీద ప్రాంతం మీద ఉన్నటువంటి వాళ్ళ ఓట్ల మీద ఉన్నటువంటి అభిమానంతో ఇది మొత్తం తప్పు. అంటే ఇది కాంటెక్చువల్గా చేశారా లేకపోతే ఇది ఆ ఉద్దేశం అలా ఉందా నేను జీవో చూడలేదు కాబట్టి జీవో చూస్తే చెప్పలేను. నాకు చాలా కొద్ది సమయభావం ఉంది కాబట్టి చెప్తాను. సో ఇది బేసిక్గా జరిగేదంటే నిజంగా కనుక ఆయా ప్రభుత్వాలు కనుక నిజంగా ఆ మైనారిటీ వర్గాలకు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కానీ బీసీ వర్గాలకు కానీ ఎవరైతే నిమ్న జాతి వర్గాలు కింద ఉన్న వర్గాలు 70 ఏళ్ళు చెప్తూనే ఉన్నాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఒక పక్కన పెద్ద ఎత్తున ఎకానమీ డెవలప్ అవుతూ ఉంది. నరసింహరావు గారి రిఫార్మ్స్ తర్వాత 91-96 ప్రధానమంత్రి నరసింహరావు గారి రిఫార్మ్స్ తర్వాత ఎకానమీ పెద్ద ఎత్తున విప్లవాత్మకంగా పెరుగుతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా బలహీన బడుగు వర్గాల ఓట్ల కోసమే ఆ మాటలు చెప్తూ ఇంకా పబ్బం రాజకీయ పార్టీలు ఉన్నాయి. నిజంగా కనుక వాళ్ళకి మంచి చేయాలంటే ఎవరైనా సరే కులానికి మతానికి అతీతంగా మంచి జరగాలంటే విద్య మీద ఫోకస్ చేయండి, వైద్యం మీద ఫోకస్ చేయండి, పోలీస్ అవి చేయకుండా ఇవి ఏంటంటే ఎత్తుగడ కింద కేవలం ఒక స్ట్రాటజిక్గా వాళ్ళ ఓట్లు అంటే నాకు చెప్పినట్టుగా నేను వాళ్ళకి ఏమీ చేయకుండా నిజానికి యాక్చువల్గా అంటే టాంజిబుల్గా అంటే ఏం చేయకుండా ఇన్ఫాక్ట్ మాలిమతి కమిటీ రిపోర్ట్ రికమెండేషన్స్ కానీ లీగల్ రికమెండేషన్స్ కానీ అలాగే ఫార్మర్ సచార్ రాజేంద్ర సచార్ రికమెండేషన్స్ కానీ ఇంతవరకు అమలుపరచట్ల దేశంలో. రాజేంద్ర సచార్ స్పష్టంగా చెప్పారు ముస్లిం ఏ రకంగా నష్టపోయారు దేశంలో, ఏ రకంగా వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు జరగాలి చట్టపరంగా రాజ్యాంగపరంగా అని చెప్పి. ఆ ఏర్పాట్లు ఏమీ జరగట్లేదు. అసలు చేయకుండా ఇట్లాగా ఏదో కేసుని అడ్వాంటేజ్ తీసుకొని దాంట్లో అరకొరగా వాళ్ళకి ఏదో 10 మంది ఇదికో 16 మందికి ఇదికో వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేసేసి ఆ ఓట్లని గుంపుగొత్తకుంటుండే ప్రయత్నం అయితే మాత్రం అయితే డెఫినెట్గా ఇది హర్షించదగ్గ పరిణామం కాదు. ఇది డెఫినెట్గా హైకోర్టు ఇంటర్ఫిరెన్స్ కరెక్ట్ కూడా అనిపిస్తూ ఉంది. ఓకే రవిచంద్ర గారు, ఈ కేసు ఏంటంటే 2018 మే నెలలో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించిన కేసు. ఆ అందుబాటులో ఉన్నటువంటి వివరాల ప్రకారం ఒక ముస్లిం బాలిక మానభంగానికి గురైనట్లుగా వార్తలు వచ్చాయి. ఆ మానభంగం చేసినట్లుగా అనుమానిస్తున్నటువంటి ఒక కుర్రవాడిని పోలీస్ స్టేషన్కి, గుంటూరు పాతపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ముస్లింలు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, ఆ తదనంతరం అక్కడ ఒక జీప్ తగలబెట్టడం, ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. ఇది మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం. ఈ సందర్భంగా ఈ జీవోను విత్డ్రా చేశారు. అక్కడ ఈ సంఘటనకు సంబంధించి ఒక 6 ఎఫ్ఐఆర్లని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 6లో ప్రాసిక్యూషన్ని విత్డ్రా చేస్తూ గవర్నమెంట్ ఒక జీవో 776 ఒక జీవోని విడుదల చేసింది. ఈ జీవోని వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ని విత్డ్రా చేయడం అంటే ఈ సంఘటనకు సంబంధించి నమోదు చేసినటువంటి కేసుల్ని ఉపసంహరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పసుపులేటి గణేష్ అనేటువంటి ఒకనొక వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు ఈ విధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో హైకోర్టు చాలా డివాస్టేటింగ్ రిమార్క్స్ ఇచ్చేసింది. నిజానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఇందులో ముస్లిం యూత్ అని పేర్కొన్నారు. అంటే ముస్లిం యూత్ అని పేర్కొనడం అనేటువంటిది అంటే ఈజ్ ఇట్ దట్ రాంగ్ when they are actually Muslim? What's wrong in mentioning them as Muslims? వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పుడు నిజాలు చెప్పడం అలవాటు మెల్లమెల్లంగా పోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. నా ప్రకారంగా 2 మేజర్ ఇష్యూస్ మీరు రేజ్ చేసింది, రెండిటి గురించి నేను చెప్తాను. ఒకటి ఇమీడియట్ ఇష్యూ, ఈ ఎవరెవరు అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళపైన ఉన్న కేసుని ప్రభుత్వానికి విత్డ్రా చేసే హక్కు ఉందా లేదా, ఉంటే ఏ పరిస్థితిలో విత్డ్రా చేయొచ్చు, ఏ పరిస్థితిలో విత్డ్రా చేయకూడదు, ఇది ఒక క్వశ్చన్. రెండవది, ఎంతవరకు ప్రభుత్వాలు చేసిన పనుల పైన జ్యుడిషియరీ సూపర్వైజ్ చేయొచ్చు. జ్యుడిషియరీ ఒక సెక్రటేరియట్ అయిపోవచ్చా,
తప్పు చేసినా మేము దాంట్లో ఇంటర్ఫియర్ కాము, ఎందుకంటే మేము ఎలా తప్పు చేసి సుప్రీంకోర్టు కరెక్ట్ చేస్తుందో అదేలాగా ప్రభుత్వాలు కూడా వాళ్ళ పరిధిలో ఉండి తప్పులు చేస్తే మేము ఇంటర్ఫియర్ కాము అనేది ఒక సిద్ధాంతం. ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ఆన్ గోయింగ్ డిఫరెన్స్, ఒక పక్క జ్యుడిషియరీ, ఇంకో పక్క స్టేట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇది చాలా రోజులుగా అవుతూ వస్తోంది, కొత్త కాదు. కొన్ని రోజులుగానే ప్రభుత్వంకి అక్కడ ఉన్న హైకోర్టుకి ఆ ప్రభుత్వం చేసే తప్పులు పైన ఒక వివాదం నడుస్తూనే ఉంది. నా ప్రకారంగా ఆ జ్యుడిషియరీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంటర్ఫియరెన్స్ కొంచెం ఎక్సెసివ్గా కనిపిస్తోంది. ఒకటి, ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే పొలిటికల్గా రాజకీయాల్లోకి వెళ్ళి ఇది ఒక కొత్త రాజకీయం అయిపోయింది, ఏ పొలిటికల్ పార్టీ పవర్కి వచ్చినా వాళ్ళు వచ్చి కొంతమందిని తీసేయడము, కొంతమంది పైన కేసులు వేయడము అనేది కరెక్టా కాదా? అక్కడ కూడా రెండు ప్రశ్నలు ఉన్నాయి. రాజకీయంగా కరెక్టా, రాజ్యాంగంగా కరెక్టా? రాజకీయంగా చూస్తే మా పొలిటికల్ పార్టీ వాళ్ళపైన మీరు తప్పు కేసులు వేశారు, అందుకని మేము ఈ కేసులను తీసేస్తున్నామని చాలాసార్లు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేస్తారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఏ గవర్నమెంట్కి ఆయన చీఫ్ మినిస్టరో ఆ ప్రభుత్వం ఆయన పైన ఉన్న కేసుని విత్డ్రా చేసుకుంది మన దేశంలో. సో ప్రభుత్వాలు రాజకీయాలు ఆడుకుంటూ కేసులను విత్డ్రా చేయడం అనేది కొత్త కాదు. ఈ పవర్ రాజ్యాంగం కింద వాళ్ళకుందా, కాన్స్టిట్యూషన్ కింద ఉందా లేదా, సిఆర్పిసి కింద అయితే ఉంది. ఇది టోటల్ పవరా, అబ్సల్యూట్ పవరా? కాదు. ఈ పవర్ పైన వాళ్ళు హైకోర్టుకు పోవచ్చు, హైకోర్టు ఇలాంటి అక్షంతలు వేయవచ్చు, తర్వాత సుప్రీంకోర్టుకు పోవచ్చు. రవిచంద్ర గారు, మీరు చెప్తున్నటువంటి దానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జడ్చర్ల కేసులో రామసుబ్బారెడ్డి అనేటువంటి పాలిటిషియన్ మీద ఉన్నటువంటి మర్డర్ కేసుని విత్డ్రా చేస్తూ జీవో ఇష్యూ చేసింది. సో ఇట్స్ నాట్ న్యూ. అయితే ఈరోజు హైకోర్టు తప్పుపడుతున్నటువంటిది జీవోకు సంబంధించి జీవో ఇష్యూ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా అనేటువంటిది ఇంకా రాలేదు. అందులో ముస్లిమ్స్ అని ప్రస్తావించడము, అక్కడ కూడా ముస్లిం యూత్. ఐఎమ్ కమింగ్. యా ప్లీజ్. ఒకసారి ఒక జియో ఇష్యూ చేశారు. ఈ జియోని ఇష్యూ చేసి మీరు దానిపైన మీరు ఈ రిట్ పిటిషన్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు మీరు ప్రభుత్వంని విన్నారా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ముస్లిం అనే మాటను వాడడం మాత్రం నా ప్రకారంగా తప్పు లేదు. జియోలో కూడా జియో ఎందుకండి? ఎనాక్ట్మెంట్స్ లేవా మన దగ్గర? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు బ్రింగ్ టు యువర్ మన దగ్గర ఎనాక్ట్మెంట్స్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ కానీ ఇప్పుడు ఓన్లీ ఫర్ సర్టెన్ కమ్యూనిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ తీసుకురాలేదా? సో ఇప్పుడు ఆ ఇజ్ ఇట్ సెక్యులర్, ఇజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్ అని ఎవరు అడగలేదే. అందుకని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోర్టులో కూర్చొని జడ్జి గారు నేను ప్రశ్నలు అడగొచ్చు కదా అన్నప్పుడు పవర్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. నాకు పవర్ ఉన్నప్పుడు అది నేను జాగ్రత్తగా వాడితే మంచిది అనేది చాలా ముఖ్యం. పవర్ని డిసైడ్ చేసే పవర్ షుడ్ బి యూజ్డ్ విత్ రిస్ట్రెయింట్. నేను చెప్పే ప్రతి మాట రాష్ట్రంలో అందరూ వింటున్నారు అనే బిలీఫ్తో ఏ రోజు ఆ కోర్టు న్యాయమూర్తులు జాగ్రత్త పడతారో ఆ రోజు ఇంత వివాదాలు రాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంని విని ఆ ముస్లిం అనే పదం వాడొచ్చా వాడకూడదా అనే పైన నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు ఈ మాటలు చెప్పాలి. మీరు ఏ రోజు ఈ ముస్లిం అనే మాటని వాడడమే తప్పు అని మీరు నిర్ణయానికి వస్తారో ఆ రోజు చెప్పొచ్చు. ఇది ఒక అబ్జర్వేషన్ని ఇంత ఫస్ట్ లెవెల్స్ ఆఫ్ అడ్జుడికేషన్లో చేయడము నా ప్రకారంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివలన ఏమవుతుందంటే ఈ రోజు నుంచి ఈ కేసు నిర్ణయం వచ్చే రోజు వరకు ఎన్నో మార్పులు రావచ్చు. అన్ని రోజులు ఈ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు రావచ్చు. ఆ
జ్యుడిషియరీ పని ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావడమా చెడ్డ పేరు రావడమా అని దే ఆర్ నాట్ కన్సర్న్. Correct. వాళ్ళు లా ప్రకారంగా ఉందా లేదా. ఇంకోటి, ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ జియోని జారీ చేసింది? మీరు చెప్పినట్లు కొంతమంది ఒక కమ్యూనిటీ నుంచి ఒక లేడీని రేప్ అయింది, సో దే వాజ్ అన్ ఆర్సన్. దాన్ని సరిదిద్దడానికి కొంతమంది పైన కేసులు వేశారు, వాళ్ళపైన కేసును విత్డ్రా చేసుకున్నారు. 2 థింగ్స్ అండి. ఇలాంటి ఆర్సన్ జరిగిన వాళ్ళందరినీ బయటకు పంపించేస్తే మనం ఒక అన్రూలీ సొసైటీలో ఉంటామా ఉండమా ఒక క్వశ్చన్. రెండోది, ఆ పవర్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో వాడాలి. మూడోది, ఇప్పుడు జియోని సస్పెండ్ చేశారండి, దీనివల్ల ఏమవుతుంది? రేపు ప్రాసిక్యూషన్ విట్నెసెస్ అందరిని తీసుకొస్తుందండి, వాళ్ళందరూ మేమేం కాలేదని చెప్తారు, వాళ్ళందరూ నెగటివ్గా వచ్చి మాట్లాడతారు. అప్పుడు ఏమైపోతుంది? యాజ్ అ జడ్జ్ ప్రాక్టికాలిటీస్ కూడా చూడాలి కదా. సర్టిఫికేషన్ ఇచ్చే ముందు జాగ్రత్తలు కూడా చూడాలి. నా ప్రకారంగా ప్రభుత్వాలు చాలా కొన్ని కేసెస్ చాలా చాలా చూస్తే చాలా అపారెంట్లీ పొలిటికల్గా ఉంటాయి. అలాంటి కేసెస్లో ఎప్పుడు జియోలు వస్తే వాటిని కొట్టివేయడం అనేది కరెక్టే. ఆ పవర్ అనేది కోర్టుకు ఉంది అనే దాని గురించి డౌట్ చర్చలేదు. హైకోర్టుకి మన దేశంలో జరిగే ఏ పని అయినా వాళ్ళు వినగలుగుతారు, వాళ్ళు వినాలే. ఎంత నిగ్రహం పాటిస్తారు ఆ సందర్భంగా అనేది క్వశ్చన్. కరెక్ట్. ఇప్పుడు ఏమైతుందంటే మన దేశంలో ఒక ఇంకో ప్రాబ్లం ఏమైతుందంటే, కొన్ని ప్రభుత్వాలు కొన్ని కోర్ట్స్లో ఏమవుతాయంటే జడ్జి ఇది పాలసీ మేము ఇంటర్ఫియర్ కాము, ఇది పాలసీ మేము ఇంటర్ఫియర్ కాము. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో తెలంగాణలో కొన్ని ఇష్యూస్ పైన ఇది పాలసీ డెసిషన్స్ మేము ఇంటర్ఫియర్ కాము అంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ది ఆపోజిట్ అవుతుంది. కామన్ మ్యాన్కి రాజ్యాంగం ఏంటి, ఒక స్టేట్లో ఏమో ఇట్లా అంటున్నారు, ఇంకో స్టేట్లో అట్లా అంటున్నారు, ఇద్దరు ఒకే రాజ్యాంగం కింద పనిచేస్తున్నారు, దీంట్లో కరెక్ట్ ఏది తప్పేది అనే ప్రశ్న కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. శాంతిప్రసాద్ గారు, ఇదే విషయాన్ని ఇదే క్వశ్చన్ని మీకు కూడా వేస్తున్నాను. ఆ జీవోలో మీకు విషయం అంతా ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది. ఈ జీవోలో ముస్లిం యూత్ అని ప్రస్తావన అనేటువంటిది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైంది. ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పీఠికకి ఇది వ్యతిరేకమైనటువంటిది. ఇలా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద సరే ఇతరమైనటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలను పక్కన పెడితే బోన్ ఆఫ్ కంటెన్షన్ అనేటువంటిది ఇది. ఇలా చేయడం అనేటువంటిది రాజ్యాంగ పీఠికకు లేదా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది పరిస్థితి ఉందా? ఒక న్యాయవాదిగా మీ అభిప్రాయం చెప్పండి. గారు, మీకు మా సోదర న్యాయవాదులందరికీ కూడా నమస్కారం. బేసికల్ గా ఏంటంటే కృష్ణమూర్తి గారు, నా వాయిస్ నాకే వస్తుంది మనకి. తర్వాత నేరము, చట్టము, నేర స్మృతి, ఈ మూడిటి పరిధిలో కనుక మన విషయాన్ని ఆలోచిస్తే మీరు ఒక విషయం గమనించండి. ఒక నేరం జరిగినప్పుడు ఒక ముద్దాయిని ఐడెంటిఫై చేయాలంటే అతని పేరు, తండ్రి పేరు, వయస్సు, అతను ఏ కులము లేదా ఏ మతము, ఏ ప్రాంతము, అంటే ఏ గ్రామానికి చెందినవాడు, ఎక్కడ ఉంటాడనే డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ చాలా ముఖ్యం. అవి లేకుండా ముందు ముద్దాయిని మనం ఐడెంటిఫై చేయలేం. హిందువులైతే వాళ్ళ పేర్లు రాసిన తర్వాత హిందూ అని రాస్తారు, లేకపోతే కులం ఉంటే కాపు, లేకపోతే కమ్మ, లేకపోతే రెడ్డి అని రాస్తారు, లేకపోతే ఇంకేదైనా ఉంటే ఎస్సీ, మాల, అట్లా రాస్తారు. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా కొంత హిందూ పేర్లు ఉండటం వల్ల క్రిస్టియన్ అని రాస్తారు. ముస్లిమ్స్కి వచ్చినప్పటికీ వాళ్ళ పేరులోనే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళది తెలిసిపోతుంది. అయినా కానీ ఏంటంటే రొటీన్ గా ముస్లిం అని రాస్తారు. డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ రాయటం వరకు వాళ్ళ యొక్క మతాన్ని కానీ కులాన్ని కానీ చూపించడంలో తప్పు లేదు. అండ్ దట్ ఈస్ అ మ్యాండేటరీ టు ఐడెంటిఫై ది అక్యూజ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ది లా. ఇక ఈ విషయానికి వస్తే అంటే నాకు కొంత రిజర్వేషన్ కూడా ఉంది ఈ విషయంలో.
అసలు హైకోర్టులో ఇప్పుడు కరోనా నేపథ్యంలో జరుగుతున్న బ్లూ జీన్స్ యాప్స్ కింద చాలా క్లోజ్ డోర్స్ లో జరుగుతున్నాయి. ఇట్స్ బిట్వీన్ అడ్వకేట్ అండ్ జడ్జెస్. నో థర్డ్ పర్సన్ ఈజ్ అలౌడ్ టు వాచ్ చేస్తే అది నేరం. అసలు అటువంటి ప్రివీ కమ్యూనికేషన్ బయటకు ఎట్లా లీక్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాథమికంగా తేలాల్సిన విషయం. ఎందుకంటే ఇటువంటి విషయాలు కొన్ని పత్రికల్లోనే వస్తున్నాయి, అన్ని పత్రికల్లో రావట్లా. ఇక ఆ పత్రికలు ఏంటో నేను చెప్పను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలా ఉత్సాహంగా ఇవాళ పబ్లిష్ అత్యుత్సాహంగా చేశారుగా, heading లో వస్తుంది. కొన్ని పత్రికలు పబ్లిష్ చేశాయి ఆ విషయాన్ని. సో ప్రజలకు తెలిసిపోతుంది. అదే సార్, ప్రజలకు తెలిసిపోతుంది. కానీ ఇది ప్రివీ కమ్యూనికేషన్. ఎస్. ఇట్ ఈస్ బిట్వీన్ జడ్జ్ అండ్ అడ్వకేట్. ఇప్పుడు ఈ కేసు జరిగే విధానంలో వాళ్ళ మధ్య కొంత చర్చ నడుస్తున్నప్పుడు అబ్జర్వేషన్స్ చాలా వస్తాయి. మన ప్రసాద్ గారు చిన్న ఇంటరప్షన్. ఈ ప్రైవీ అనేటువంటి పదం అందరికీ తెలిసినటువంటిది కాదు. అంటే జడ్జి గారు తన స్థానంలో తన ఇంట్లోనో కోర్టులోనో కూర్చొని ఉంటే అడ్వకేట్ గారు అక్కడ కాకుండా తన ఇంట్లోనో తన ఆఫీస్లోనో కూర్చొని ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. అది న్యాయవాది గారు అడ్వకేట్ సబ్మిట్ చేసేటువంటి సబ్మిషన్స్ జడ్జి గారికి మాత్రమే వినపడతాయి, ఇంకెవ్వరికి వినపడవు. సాటి అడ్వకేట్స్ కూడా వినపడవు. యామ్ రైట్ సార్? లేదు, అందరికీ వినపడతాయి. ఎవరెవరికి వినపడతాయి? ఆ టైంలో ఎవరైతే లాగిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ వినపడతాయి. ఓకే ఓకే, అక్కడ తప్పు లేదు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఆ రోజు లిస్ట్ అయి ఉన్న కేసులు ఉంటాయో వాళ్ళ మాత్రం అందులో లాగిన్ అవ్వాలి. మిగతా వాళ్ళు ఎవరు లాగిన్ అయినా కూడా అది మా హైకోర్టు విధానం ప్రకారం తప్పు, దానికి ఒక శిక్ష కూడా ఉంది అని వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు. అయితే మరి ఇలాగ హాజరైనటువంటి అడ్వకేట్స్ ఈ పేపర్ల వాళ్ళకి చెప్పుండొచ్చు కదా? చెప్పుండొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అవడం ఎక్కడి నుంచో లీక్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ లీక్ గురించి నేను మాట్లాడతలేదు సార్. అయితే ఏంటంటే అడ్వకేట్ కి న్యాయమూర్తికి మధ్య జరిగే సంభాషణలో కొంత అటు మాట్లాడతారు, కొంత ఇటు మాట్లాడారు. డిఫెన్స్ ని ప్రశ్న చేసినప్పుడు డిఫెన్స్ కి ప్రాసిక్యూషన్ అనుకూలంగా మాట్లాడతారు, డిఫెన్స్ అనుకూలంగా మాట్లాడుకున్న ప్రాసిక్యూషన్ కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రం అవి బైండింగ్ కాదు. టు ఎసర్టైన్ ది ఫ్యాక్ట్. ఇది మేము నిత్యం క్రిమినల్ లాలో మేము ఫేస్ చేసే విషయాలే. అయితే మీరు చెప్పినట్టుగా జియో నెంబర్ 776 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారు ముస్లిం యూత్ అని ఉదాహరించారని చెప్తున్నారు. ఒకటి సార్, జనరల్ గా ఇటువంటి జియోస్ లో క్రైమ్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఛార్జ్ షీట్ వేస్తే సీసీ నెంబర్ మెన్షన్ చేయాలా, ఏ కోర్టులో పెండింగ్ ఉందో మెన్షన్ చేయాలా, అందులో ఎంతమంది ముద్దాలు పేర్లు మెన్షన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ డిస్ట్రిక్ట్ పర్టికులర్స్ గా ప్రతి వాడి పేరు ఆ ఛార్జ్ షీట్ లో ఎట్లా ఉందో అదంతా యాక్సిస్ గా దింపాల్సిన అవసరం లేదు, ఊరు పేరుతో సహా. ఆ క్రైమ్ లో మేము కేసులు తీసివేస్తున్నాము అంటే, లేదా ఆ సీసీలోనో ఆ సెషన్స్ కేసులో తీసేస్తున్నామంటే దట్ అప్లైస్ టు ఎంటైర్ థింగ్. అందులో ముద్దాలు ఎంతమంది ఉంటే ఆ ముద్దాలు అందరికీ. అయితే ముస్లిం యూత్ అని మీరు దాన్ని పర్టికులర్ రాష్ట్రం వల్ల దట్ గోస్ టు పొలిటికల్ అపీజ్మెంట్. అది నాకు ఇంతబడిగా జీవో నేను చూడలేదు, నా కళ్ళతో నేను చూడనప్పుడు యాక్చువల్ గా వాస్తవంగా హైకోర్టులో కూడా ఏం డిస్కషన్ నడిచిందో నాకు ఫ్యాక్ట్స్ మీద నాకు అవగాహన లేనప్పుడు కామెంట్ చేయలేను. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి, నేను అసెస్ చేసుకున్న దాన్ని బట్టి చెప్పాల్సి వస్తే ప్రాసిక్యూషన్ విత్డ్రావల్స్ అనేది సాధారణంగా గవర్నమెంట్ లో ఆయా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆయా వ్యక్తులకు సంబంధించిన అనుచరులకు సంబంధించిన వాటిలో ఏమైనా ఉంటే ప్రాథమిక ఉంటే తీయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అవి ఏంటంటే పొలిటికల్ గా ఈ యాజిటేషన్ చేసేవి, చిన్న చిన్న నేరాలకు సంబంధించినవి, ఈ పెట్టి కేసుల్లోనూ, పెట్టి కేసులు అంటే మళ్ళీ వేరే కాదండి, రాజకీయ పరమైన కేసులు ఉంటే వాటిని విత్డ్రా చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాని కోర్టులు కూడా సాధారణంగా గౌరవిస్తాయి. కానీ ఈ మధ్య ఒక 5 or 6 years బ్యాక్ గుంటూరులో కేసు విత్డ్రాలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జియో ఇచ్చినంత మాత్రం దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయాలని లేదు, అవును, కోర్టు రిఫ్యూజ్ చేయొచ్చు. అవును. కాబట్టి గవర్నమెంట్ పవర్ అబ్సల్యూట్ కాదు. ఇట్ ఈస్ ఈ కోర్టు దాన్ని అంగీకరించాలా, ఎవరైతే కేసులు వేశారో వాళ్ళు కూడా అంగీకరించాలా. వాళ్ళు ఏమంటారో ఈ జీవో మాకు వ్యతిరేకం అండి, మేము ఈ కేసు మేము నడపాలనుకున్నా, ఆ వ్యక్తుల మీద మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అన్నప్పుడు గవర్నమెంట్ ఇటువంటి జీవోలు ఇచ్చిన ఐచ్యాల్లో. కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ పవర్. అయితే కొంత పొలిటికల్ అపీజ్మెంట్ కోసము, తమ కార్యకర్తలను కాపాడుకోవడం కోసము, ఉదాహరణకు తుని సంఘటన తర్వాత కొంతమంది సోదరుల మీద కేసు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ మధ్య ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇచ్చింది.
అది కూడా నాకు తెలిసి అది కూడా high ఆర్సన్ mark అంటే ఒక అంటారు. రైలును తగలబెట్టినటువంటి సంఘటన చాలా మేజర్ సంఘటన అండ్ అది పెట్టి కేసు కిందికి వచ్చేటువంటిది కాదు కాదు. కాదు అయితే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకోగలరు కానీ ఉమ్, రైలు దుర్ఘటన కేసు సంబంధించి రైల్వే పోలీసు వాళ్ళు పెట్టిన కేసు వాళ్ళు విత్డ్రా చేయలేరు. అంతేగా ఇదేంటంటే ప్రజలకి మసిపూసి మారడికాయ రాయటం. ఏమీ లేదు సార్, ఇక్కడ వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి కొంత ప్రయత్నం జరుగుతుంది. ప్రజలను ఏమార్చడం కోసం జరిగే ప్రయత్నాలు. ఇటువంటి జీవోలు దే ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ ఓన్లీ. అక్కడ ఆమోదం పొందితేనే అవి ఆమోదం పొంది, లేకపోతే ఆయా వ్యక్తుల మీద ఆ కేసులు యాజిటీగా నడుస్తూనే ఉంటాయి. ఈ ప్రయత్నంలో ఈ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు అంటున్నారు, అసలు అంత స్టేజ్కి పోవాల్సిన అవసరం ఈ కేసుల్లో ఉందా? ఎగ్జాక్ట్లీ పోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఒకవేళ గవర్నమెంట్ గా తప్పు చేసి ముస్లిం యూత్ను ఉదాహరించుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పి ఇది తప్పు అని మందలించవచ్చు. అయితే ఆ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు కోర్టు వారు ఏం చెప్పారనే దాన్ని మనం మీకు మాకు కూడా ఎవరికీ తెలియదు. ప్రసాద్ గారు ఒక చెప్పండి. చిన్న ఇంటరప్షన్. చెప్పండి. మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎలా అయితే పత్రికలకి ఈ విషయం లీక్ అయిందో అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ప్రాసిక్యూషన్ అడిగారు జడ్జి గారు, ఏమయ్యా ఈ ముస్లిం యూత్ అనేటువంటి పదాన్ని ఎలా ఇచ్చేశారు అని అడిగితే అది ఎఫ్ఐఆర్లో ఉంది సార్ అని అంటూ అన్నారు. ఇక్కడ మరి కొంచెం లోతుగా ఇదే విషయాన్ని పరిశీలిస్తే ఎఫ్ఐఆర్ని ఎవరు రాస్తారు? పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి రైటర్ అనేటువంటి వ్యక్తి రాస్తాడు. ఈవెన్ సబ్ ఇన్స్పెక్టరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా రాయడు. రైటర్ అనేటువంటి వ్యక్తి ఈ ఎఫ్ఐఆర్ని రాస్తాడు. అతని ఇంటలెక్చువల్ కెపాసిటీస్ ఎంత అనుభవం ఉన్నా కూడా అతని ఇంటలెక్చువల్ కెపాసిటీస్ అనేటువంటి దానికి ఒక పరిమితి ఉంటుంది అతని ఉద్యోగ స్థాయిని బట్టి. కానీ జీవో ఇష్యూ చేసేది డీజీపీ ఆదేశాల మేరకు హోమ్ మినిస్ట్రీ ఇస్తుంది. స్టేట్ హోమ్ మినిస్ట్రీ ఈ జీవోని ఇష్యూ చేస్తుంది. ఒకవేళ అంటే ఎఫ్ఐఆర్లో మీరు అన్నారు జడ్జి గారు ఆయన అడుగుండొచ్చు, ప్రాసిక్యూషన్ అడ్వకేట్ని అడుగుండొచ్చు అని అన్నారు. అడిగినప్పుడు వచ్చినటువంటి సమాధానం ఇది అనేటువంటిది ఉంది. అంటే మేము ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటిదే మేము ఎలా మెన్షన్ చేశాము అని అంటే ఎఫ్ఐఆర్ దాన్ని చాలా చిన్న స్థాయిలో తయారయ్యేటువంటి డాక్యుమెంట్. మీరు ఇష్యూ చేసింది గవర్నర్ గారి పేరుతో వచ్చేటువంటి జీవో. దీని దగ్గర ఆ విధమైనటువంటి జాగ్రత్తలు, మరింత ఎక్కువ జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా? ఇది నా ప్రశ్న. కృష్ణమోహన్ గారు, ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్. Please, మీరు చిన్న తప్పు దొరికింది. పర్వాలేదు చెప్పండి. వాస్తవానికి ఎఫ్ఐఆర్ ని రైటర్ రాయడండి. ఓకే. ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు విషయాలన్నీ గుదగుచ్చి ఒక రిపోర్ట్ లా రాసిస్తాడు. లేదా ఓరల్ గా చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రాసి దాన్ని పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేస్తారు. అది కంప్లైంట్ కదా? దాన్ని ఎఫ్ఐఆర్ గా కడతారు. కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఇందులో ఏవైతే వాస్తవాలుగా ఉన్నాయో అవన్నీ యాజిటీస్ గా రాయాలి. సో వాళ్ళు ఆ బాడీ పోర్షన్ లో ముస్లిం యూత్ని రాసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన భాష వాళ్ళు రాసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన బాధ అంతా వాళ్ళు రాసుకోవచ్చు. కానీ ఈ ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు కొన్ని కాలమ్స్ ఫిలప్ చేసి దాంట్లో ఆ పదాలు రావాల్సిన అవసరం లేదు. అది ఒక ప్రత్యేక స్పెసిఫిక్ కాలం ఉంటుంది, డీటెయిల్స్ అని ఉంటుంది, అందులో రావచ్చు. కానీ మిగతా డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ లో ఈ ముస్లిం యూత్ రావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్లుగా ఆ జీవోలో ఆ ఎఫ్ఐఆర్ సంబంధించిన కంటెంట్స్ కూడా పెడితే నాకు తెలిసి అది సమంజసమైన జీవో కాదు. ఎవరు తయారు చేస్తారో మరి వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. మీరు సింపుల్ గా అందులో మెన్షన్ చేయాల్సి ఉదాహరించాల్సింది క్రైమ్ నెంబర్ స్టేలో ఉంటే క్రైమ్ నెంబరు, సిసి స్టేజ్ కానీ లేకపోతే ఇంకా సెషన్స్ కేసు అయితే ఆ నెంబర్ ఉదాహరిస్తూ ఏ కోర్టులో పెండింగ్ ఉందో అనే విషయాలు సెక్షన్ ఆఫ్ లా ఉదాహరించి ఆ ముద్దాల పేర్లు ఉదాహరిస్తే చాలు, లేదా అందరి ముద్దాలకు అప్లై అవుతుంది చాలు. ఒక్క నిమిషం, రవిచంద్ర గారు మీతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇష్యూ అండి, ప్రభుత్వం భాషలో తప్పుందా కాదా, ఎగ్జాక్ట్లీ రాయొచ్చా రాయకూడదా, రాసిన వలన అది ఒక అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అయిపోతుందా కాదా అనేది ప్రశ్న. రాయకుండా ఉంటే చాలా బుద్ధిమంతులు చాలా బాగా చేశారు, గొడవ లేదు. రాసిన వల్ల అందులో తప్పు అయిపోతుందా అది అనేది ప్రశ్న. నా ప్రకారంగా ఒకే కమ్యూనిటీ మనుషులు ఒక పూర్తి ఇప్పుడు ఏమవుతుంది, డెసిషన్ కోర్ట్స్ ఏం చేయాలంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికంటే ఎక్కువ నిర్ణయం ఎలా తీసుకున్నారు అనేది చూడాలి అనేది ఒక స్కూల్ ఆఫ్ థింకింగ్. ఇంటెన్షన్ బిహైండ్ ది మేకింగ్, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని చూడాలి, డెసిషన్ ని చూడని అవసరం లేదు అని హైకోర్టులు సుప్రీంకోర్టు సార్లు చెప్పారు. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో
ఆ ఫైల్ ప్రకారంగా ఈ రోజున ఓ కమ్యూనిటీ వాళ్ళ అమ్మాయికి అన్యాయం జరిగింది, అందుకని ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు బాధలో ఎందువలనో ఇలాంటి ప్రొటెస్టులు చేశారు. అది మేము ఇవాళ అర్థం చేసుకుంటున్నాము. వాళ్ళని మేము ఇవాళ కేసు మీ పైన జరగొద్దు అనుకుంటున్నాము అని ప్రభుత్వం అంటుందండి. ఆ కమ్యూనిటీ అనే ఒక కమ్యూనిటీ అనే బదులు ఏ కమ్యూనిటీ ఉందో వాళ్ళ పేరు రాశారు. దాని వలన ఆ జియో తప్పు అని నేను అనుకోవటం లేదు. అది లేకుండా రాయొచ్చు. రాసిన వాళ్ళు తప్పు కాదు నా ప్రకారం. ఇంకొకటి అదే కూడా కాదు, మీరు దాంతోపాటు కృష్ణమోహన్ గారు చిన్న క్లారిటీ చేస్తాను. ప్లీజ్. రవిచంద్ర గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఒక ముద్దాన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు అతను కులం మొత్తం కూడా డిస్క్రైబ్ చేస్తారు కాబట్టి అది రాయడంలో ఏమాత్రం తప్పులేదు. అంటే ఐడెంటిఫికేషన్ లో అది కూడా ఒక భాగం, తప్పులేదు. ఐడెంటిఫికేషన్ లో భాగం, ఎందుకంటే దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ లో భాగం అది. వెరీ గుడ్. ఓకే, చెప్పండి. ఇప్పుడు అడగండి సార్, మీ ప్రశ్న చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఈయన మన రవిచంద్ర గారు చెప్పినటువంటి దాంట్లో ఈ సార్ యాక్చువల్లీ మనము ఈ ఒక్క జియో గురించి కూడా కాకుండా మీరు ఒక్క నిమిషం, అంటే ఇలా ఒకవేళ ఈ సందర్భంలో మెన్షన్ చేశారే అనుకుందాం, అది ముస్లిం అని మెన్షన్ చేసినా లేదా ఒక కమ్యూనిటీ అని మెన్షన్ చేసినా, ఇటువంటి ఒక సందర్భాన్ని పెట్టుకొని దాన్ని ఒకటి రాజ్యాంగ పీఠికకు స్థాయికి తీసుకువెళ్ళడం, సెక్యులర్ స్టేటా మనది అనేటువంటి స్థాయికి తీసుకువెళ్ళడము, ఇదే విధమైనటువంటి అంటే ప్రభుత్వాన్ని నడిపే విధానము ఇదేనా అనేటువంటి డివాస్టేటింగ్ రిమార్క్స్ దాకా వెళ్ళడము, ఒక కమ్యూనిటీని అప్పీల్ చేయడానికి ఇలా చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటివి ఆర్ దే వారంటెడ్? కృష్ణమోహన్ గారు, సుప్రీంకోర్టు ఒక లక్ష్మణ్ రేఖ గీసింది. కరెక్ట్. ఏదైనా కేసుల్లో మీరు ఆ కేసుకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ మీ ముందు ఉన్నంత వరకే మీరు వ్యాఖ్యానం చేయండి, దాని మీద మీ యొక్క అభిప్రాయాలు అంటే తీర్పు రూపంలో చెప్పండి తప్పితే డోంట్ గో బియాండ్ దట్. ఓకే, మీరు మీ పర్సనల్ కామెంట్స్ ని అక్కడ దాని మీద రిఫ్లెక్ట్ చేయొద్దు. మీ వ్యక్తిగతంగా లేదా వ్యవస్థను కానీ అంటే పిటిషన్ పరిధి దాటి మటుకు మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వేర్ వి షుడ్ స్టాప్. వి ఆల్ షుడ్ స్టాప్. అంటే ఒక నిమిషం సార్, ఇటువంటి కేసులో ఈ స్థాయి రిమార్క్స్ అనేటువంటి వచ్చాయి. ఎందుకంటే ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్పాలి మీకు కూడా తెలుసు ఆల్రెడీ. దాదాపు గత ఏడాది జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అక్కడ హైకోర్టు అనేటువంటిది ప్రారంభమైంది. ఇప్పటికి సుమారుగా ఒక 12 నెలలు, ఈ ఒక 8-9 నెలలు, అంటే 20 నెలల కాలంలో దాదాపు 350 కేసులకు పైగా చిన్న చితకా కేసులను వదిలేస్తే మేజర్ కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు అనేటువంటివి వచ్చాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్రెడీ ఇటు ప్రభుత్వం వైపు ఇటు జ్యుడిషియరీ వైపున టగ్ ఆఫ్ వార్ లాంటి ఒక ఘర్షణ వైఖరి అనేటువంటిది ఒకటి ప్రివేల్ అవుతూ ఉన్నది ఆల్రెడీ. సో ఈ సిచ్యువేషన్లో అలా అన్నంత మాత్రం చేత మన హద్దులు దాటి మాట్లాడతామని కాదు, మన హద్దుల్ని మనం ఎంతవరకు మాట్లాడవచ్చో అంతవరకు మాత్రమే, డెసిషన్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఈ వాతావరణంలో నిగ్రహం పాటించాల్సిన, సెల్ఫ్ రిస్ట్రెయింట్ పాటించవలసినటువంటి అవసరం లేదా? దట్ ఈస్ ప్రిసైజ్లీ మై క్వశ్చన్. మీ యొక్క డిబేట్ కృష్ణమోహన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాను ప్లీజ్. సీక్రెట్ గా అడ్వకేట్స్ కోర్టు మధ్య జరిగే సంభాషణ, దానికి ఒక పరిధులు క్రియేట్ చేసిన తర్వాత సార్ అదే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, అది వేరే విషయం. కానీ ప్రెస్ లో కూడా వచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఏ రకంగా పబ్లిష్ చేస్తారు, దట్ ఈస్ టోటల్ డిఫరెంట్. అయినప్పటికీ వాస్తవంగా జడ్జెస్ విచారణ సమయంలో ప్రశ్నించేటప్పుడు, విచారణ చేసేటప్పుడు కొన్ని కామెంట్లు పాస్ చేస్తారు సార్, సర్కాస్టిక్ గా కూడా ఉంటాయి. నేను చాలా సార్లు ఫేస్ చేశాను. ముద్దాల తరఫున బెయిల్ చేసేటప్పుడు, మీ ఓడి పెద్ద పోటీగాడా, మీ ఓడి పెద్ద ఏంటి ఇన్ని మాటలు చేశాయంట, మీ ఓడి మీద రౌల్ షీట్ ఉందంట కదా, మీరు ఎట్లా అడుగుతారు, ఇట్లా కొన్ని ప్రశ్నలు కొంత వేస్తారు. దాంతో ప్రాసిక్యూషన్ కొద్దిగా దాన్ని ఏమంటే వాళ్ళు నవ్వుకుంటారు. అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రాసిక్యూషన్ వెర్షన్ వచ్చేప్పుడు ప్రాసిక్యూషన్ కూడా మీరు ఎట్లా చేస్తారు, మీరు అట్లా ఎందుకు పెడతారు, మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటారు, మీరు అసలు విచారణ ఎంతవరకు చేశారు అని వాళ్ళ ప్రశ్నించినప్పుడు మేము నవ్వుకుంటాం. ఎన్ని విచారణలో జరిగే ప్రశ్నలు బాగా, కానీ శృతి మించకూడదు. శృతి మించినవి అనుకోండి, ఉదాహరణగా శృతి మించినవి అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణగానే శృతి మించినవి, కానీ ఇవి ఎట్లా బయటకు వచ్చినాయి,
వీటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఇప్పుడు అంతా కూడా హియర్సే మీద నడుస్తుంది. ఈ Correct. డిస్కషన్ డిబేట్ అంతా కూడా కరెక్ట్. హియర్సే మీద నడుస్తుంది. దీంట్లో మన రవిచంద్రన్ గారు కానీ, నాగేంద్ర గారు కానీ, నేను కానీ వీఆర్ నాట్ ప్రివ్యూ టు దట్ డిస్కషన్. కాబట్టి మేము దాని మీద ప్రస్తుతానికి ఏం జరిగిందనే దాని మీద కామెంట్ చేయలేం. కానీ ఎవరైనా కానీ హద్దుల్లో ఉంటారు. లేదా విచారణ సమయంలో జడ్జి గారు బెయిల్ ఇవ్వాలా వద్దా, లేదా ఈ ఆర్డర్ ఇవ్వాలా వద్దా సమయంలో కొంత అటు పించేస్తారు, ఇటు వాళ్ళని పించేస్తారు. ఆ కామెంట్లు శాస్త్రం కాదు, అది బైండింగ్ కాదు. అంటే థ్యాంక్ యూ సార్. సర్కాస్టిక్ కాబట్టి ఉండకూడదు. అది ఆ హుందాతనం మెయింటైన్ చేయాలి. యా థ్యాంక్ యూ సార్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నాగేంద్ర గారు, ఇది జీవోని కొట్టివేయడం జరగలేదు. ఈ జీవోని ఇందాక రవిచంద్ర గారు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు. అట్ ది ఇనిషియల్ స్టేజ్, అట్ ది ప్రైమరీ స్టేజ్, ఈ విధమైనటువంటి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినట్లుగా మనకు మీడియాలో రిపోర్ట్ అయింది. మనం ప్రధానంగా మాట్లాడడానికి మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్సే ఆధారం. ఈ జీవోస్ని సస్పెండ్ చేసి రెస్పాండెంట్స్ని ఫలానా తేదీలోగా, అక్టోబర్ ఏదో డేట్ ఇచ్చి ఫలానా తేదీలోగా మీరు కౌంటర్స్ ఫైల్ చేయండి, ఈ కేసుని స్టేటస్ కో మెయింటైన్ చేయండి. గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి జీవోని ఎడితిరిగి స్టాల్ చేశారు కాబట్టి స్టేటస్ కో యథాతథ స్థితిని మెయింటైన్ చేయండి, అంటే గవర్నమెంట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని పరోక్షంగా చెప్పినట్లు అని అంటూ అన్నారు. దీని మీద చెప్పండి మీరు. అయితే వీఆర్ ఆల్ గ్రూపింగ్ ఇన్ డార్క్. మనకు పూర్తిగా వాస్తవాలు తెలియదు. జీవో కాపీ అయితే నేను చూడలేదు. జీవోలో కనుక ముస్లిం యూత్ కాబట్టి తీస్తున్నాం అంటుంటే అర్థం వచ్చేటట్టు కనుక చేసి ఉంటే అప్పుడు హైకోర్టు యొక్క అబ్జర్వేషన్ ఇల్లీగల్ కాదు, తప్పు కాదు. కానీ అది రిఫరెన్స్ పరంగా మిత్రులు ప్రసాద్ గారు చెప్పినట్టుగా రిఫరెన్స్లో క్యాజువల్గా నార్మల్ రిఫరెన్స్గా ఒక వచ్చి ఉంటే కనుక అది తప్పు కాదు, ఆ రిఫరెన్స్ తప్పు కాదు. సో ఇది ఏం జరిగింది కరెక్ట్గా అంటే ఆ జీవో కాపీ నేను ఇంతవరకు చూడలేదు కాబట్టి అది హైకోర్టు యొక్క కామెంట్. రెండోది ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఒక ఆర్గ్యుమెంట్ స్టేజ్లో జియో కాపీ తీయొచ్చు కదా. జీవో కాపీస్ అన్ని కూడా పబ్లిక్ వెబ్సైట్ పెట్టట్లేదు. ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలా పెడితే చాలా మార్పులు వచ్చేవి. కొంచెం అడగండి, దొరుకుతుందని. చూడండి ప్రసాద్ గారు, మీకు అందుబాటులో అవకాశం ఉండేట్లయితే ప్రసాద్ గారు సార్ ఇప్పుడున్న పరిస్థితి కష్టమే. డిబేట్ ఏం జరుగుతుంది తెలుసుకోగలనా? లేదు, నేను ఎందుకు అంటున్నానంటే అండి, జీవో కాపీ ట్రై చేశాను. 776 ఏపీ గవర్నమెంట్ మీకు అవకాశం ఉంటే తీయడానికి ప్రయత్నం చేయండి. తీసి మా డిస్కషన్ ఎందువలన అంటున్నానంటే అండి, ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుందంటే వాళ్ళు చెప్పినట్లు a certain degree of transparency. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ప్లీజ్ కంటిన్యూ. సో అది ఏ కాంటెక్స్లో రిఫర్ చేశారు అంటే ముస్లిం యూత్ కాబట్టి తీస్తున్నాము అనేటువంటి అర్థంతో, ఆ ఉద్దేశంతో కనుక జీవో ఇష్యూ చేస్తే డెఫినెట్గా రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎందుకంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ కింద బెనిఫిట్స్ ఇవ్వచ్చు, కానీ ఒక క్రైమ్లో ముద్దాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తీయమనేటువంటిది అది రాజ్యాంగాన్ని అపహాసం చేయడం అవుతుంది. సో అది అంటే ఏ కాంటెక్స్లో వాడారు, రీజనబుల్ క్లాసిఫికేషన్కి వస్తుంది. ముస్లిం యూత్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ 14కి వైలేటివా కాదనేటువంటిది ఎప్పుడో రీసెర్చ్ చేసేసింది. ఇవన్నీ ఆర్టికల్ 14 కింద వైలేటివ్ కాదు, ఎందుకంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ కింద అంటే పద్ధతి ప్రకారం దానికి ఒక బేసిస్ ఉంది, లాజికల్ బేసిస్ ఉంది, దానికి తర్కబద్ధం ఉంది, హేతుబద్ధంగా ఉంది కాబట్టి క్లాసిఫికేషన్ ఇది ఒక ఆలోచన. కానీ ఇక్కడ కనుక ఆ రిఫరెన్స్ని మిస్యూజ్ చేస్తూ ముస్లిం యూత్ కాబట్టి తీస్తామన్నటువంటి అర్థం వచ్చేటట్టుగా కానీ, లేకపోతే ముస్లిం యూత్ తీస్తామనేటువంటి ఆబ్జెక్టివ్గా కనుక కనిపిస్తే డెఫినెట్గా తప్పు. పైగా రెండోది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చాలా పర్ఫెక్ట్ చాలా ప్రాథమిక స్థాయిలో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక హైకోర్టులో జరిగినటువంటి సంభాషణ, వాళ్ళు ఇచ్చినటువంటి కామెంట్స్ మీద మనం చర్చ చేస్తూ ఉన్నాం. కానీ అది కామెంట్స్ మీద కాదు సార్, మనం హైకోర్టు చేసిన కామెంట్స్ మీద మనం చర్చ చేయడం లేదు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద చర్చ చేస్తున్నాం. ఆర్డర్ ఏంటంటే ఆర్డర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ ముస్లిం యూత్ కాబట్టి చేశారని చెప్పి అది కూడా నాకు తెలియదు. అంటే ఆర్డర్లో ఆ మాట మెన్షన్ చేశారా, లేకపోతే మామూలు సస్పెండ్ చేశారు, ఇవన్నీ ఓవరాల్ అబ్జర్వేషన్స్. అవును, అంటే ఆర్డర్ కాపీలు ఏమొచ్చిందో చూడలేదు. అంటే దురదృష్టం ఏంటి, ఆర్డర్ కాపీ చూడలేదు, కోర్టు ప్రొసీడింగ్స్ వినలేదు, జీవో కాపీ చూడలేదు. జీవో కాపీ కోసం ట్రై చేశాను, మీరు తమరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత. జీవో కాపీ మా ఆఫీస్ స్టాఫ్ కూడా దే కుడ్ నాట్ లొకేట్ ఇన్ ద వెబ్సైట్ అనమాట, తెలియకపోయారు. తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పూర్తిగా అన్ని జీవోలు పెట్టట్లేదు, డిస్పైట్ ఆర్టీఐ యాక్ట్ డెసిషన్స్ తీసుకున్న తర్వాత కూడా పెట్టట్లేదు. అదొక చర్చ, ప్రత్యేక చర్చ. సో మరి దాంట్లో భాగంగా ఇది కూడా పూర్తిగా ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం పెట్టలేదో తెలియదు, మరి పొరపాటు జరిగిందో ప్రభుత్వం తరపు నుంచి తెలియట్లేదు. సో ఏదైనా సరే రాజకీయ చర్చ లేనప్పుడు రాజకీయంగా అంటే అవిశ్వాసం ప్రజల్లో కనుక ఇది ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది, ఒక మతానికో కులానికో ప్రాంతానికి కొమ్ము కాస్తుంది అనేటువంటి ఒక అపనమ్మకం వచ్చినప్పుడు ఇక ప్రజలకి ప్రతి విషయంలో కూడా క్రెడిబిలిటీ గ్యాప్ అనమాట. అంటే ప్రభుత్వం మీద విశ్వసనీయత కోల్పోతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఎన్నికైన సంవత్సరం తర్వాత ప్రతి ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు.
అది ఎందుకు అంటే ఇవన్నీ కూడా ప్రధానంగా మనం కొద్దిగా డీపర్గా అనాలిసిస్ చేస్తే కొద్దిగా అంటే లీగల్ పారామీటర్స్ నుంచి లీగల్ దీని నుంచి కొద్దిగా పొలిటికల్ పారామీటర్కి వెళ్తే ఈ ప్రభుత్వాలు ఉంటుంటే పెద్దలందరూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డబ్బులు మధ్య ఇచ్చి వాళ్ళ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూన్సీలో డబ్బులు ఇచ్చి గెలిచారు. అది వాస్తవం, కొద్దిగా మనం ఇది కొద్దిగా అది వాస్తవం. కాబట్టి అటువంటి వాళ్ళు నాయకులు అంటే హాస్యాస్పదం. నాయకులు అంటే ఎలా అంటే 100 మంది ఓటర్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక దిశని క్రియేట్ చేసి వాళ్ళకి ఒక విజన్ని క్రియేట్ చేసి ఈ విజన్ని నేను నమ్ముతున్నాను, ఈ విజన్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసిన ఓటు వేయండి అని తీసుకుంటే అది ఓటు. కానీ 100 మంది ఓటర్లలో ఒక 60 మంది ఓటర్లు ప్రభావితం చేసి 40 ఓట్లు ఒకరికి తీసేసుకొని 30 ఓట్లు ఇంకొకరికి. That is the case not only with Jagannamohan Reddy or KCR, anybody. That is the case with everybody in the country. ఎగ్జాక్ట్గా భారతదేశంలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేని పరిస్థితి వస్తుంది. ఆ నమ్మకం లేనిది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిపోతుంది. అందుకోసం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పాము మనం, ఈ 99th అమెండ్మెంట్ని మీరు అమలు చేయండి, 99th అమెండ్మెంట్ కొట్టేయకండి, కొలీజియం సిస్టమ్ తప్పు, ఈ తప్పిదం కరెక్ట్ కాకూడదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆ వ్యవస్థల్లో పెద్దలు ఆ వ్యవస్థలో వాళ్ళని ఏర్పాటు చేసుకో. డాక్టర్ గారు కొడుకుని తన కొడుకుని డాక్టర్గా చేయలేడు, కానీ సుప్రీంకోర్టు జడ్జికి మాత్రం తలుచుకుంటే తనకు ఇష్టం వచ్చినటువంటి వాడిని సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా, విషయం ఉన్నా లేకపోయినా, పరిజ్ఞానం లేకపోయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, నో పారామీటర్స్, నో ఎగ్జామ్. ఒక మెజిస్ట్రేట్ ఎగ్జామ్ ఉంది. నాగేంద్ర గారు వెరీ రైస్ ఆఫ్ యూ. కానీ మనం జనరల్ గా ఈ చర్చను దీనికి పరిమితం అంటే ఇది ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ప్రతి వ్యవస్థలో ప్రతి అంగము కూడా తన యొక్క క్రెడిబిలిటీని కోల్పోతుంది. ఆ కోల్పోయిన దిశలో భాగంగా హైకోర్టు ఇచ్చిన ప్రతి జడ్జిమెంట్ ని కూడా మనం ఇలాగ రాజకీయ కోణంలో చూడటము, రాజకీయం చేయటం. ఒకవేళ మనం రాజకీయ కోణంలో చూడడం లేదండి, వచ్చినటువంటి వ్యాఖ్యానాలే రాజకీయ కోణంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా దాన్ని మరింత రాజకీయం చేస్తాయి. రాజకీయ పార్టీలు ఐ వాంటెడ్ టు సే దిస్. ఇప్పుడు రాజకీయ నాయకులు జడ్జెస్కి స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్ కాదు. వాళ్ళు చేస్తున్నారు కదా మేము చేస్తామనే పవర్ అనేది, ఆ పొజిషన్ జడ్జెస్కి లేదు. ఎందుకంటే జడ్జెస్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ పాలిటీషియన్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఆ పవర్ నీకు ఎక్కువ ఎందువలన ఉందంటే మీరు దాన్ని చాలా జాగ్రత్తగా వాడతారని, దాని గురించి. సో బీ కేర్ఫుల్ ఒకటి. రెండోది, డిస్కషన్ అవుతున్నప్పుడు శాంతిప్రసాద్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. డిస్కషన్ అవుతున్నప్పుడు జడ్జి గారు కొన్ని టు గెట్ ద బెటర్ అవుట్ ఆఫ్ ది అదర్ సైడ్ ప్రశ్నలు అడగొచ్చు. కానీ ఆ ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా ఒక అట్మాస్ఫియర్, ఒక ఎంటైర్ హాలిస్టిక్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు పరిస్థితి మీరు స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది, ఎంత ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలో అంత కోర్టు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమని? థింగ్స్ ఆర్ నాట్ ఫైన్ బిట్వీన్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద స్టేట్ జ్యుడిషియరీ. ఎక్కడ వరకు పోయారంటే సుప్రీంకోర్టులో వెళ్ళి మా పైన కావాలని ఇలా చేశారు, ఇలాంటి కావాలని చేశారన్నారో లేదో తెలియదు, కానీ బ్యాన్ ఆర్డర్ ఇవ్వడం ఇదంతా అన్యాయము, తప్పు అని వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రెండో ఇష్యూ ఏంటంటే, మాకు తెలుసా, మాకు తెలీదా, మేము తెలీదు, ఇది ప్రింట్ చేయవచ్చా, ప్రింట్ చేయకూడదా? నిజాలు ప్రింట్ చేయవాలే, చెప్పుంటే ప్రింట్ అవ్వాలి. జడ్జి గారు ఇది ప్రింట్ కాకూడదు అనుకున్న మాటలు చెప్పకూడదు. దట్ మస్ట్ బి హిస్ సెల్ఫ్ రెస్ట్రెయింట్. నేను సెల్ఫ్ రిస్ట్రెయింట్గా ఉన్నాను, మీడియా సెల్ఫ్ రిస్ట్రెయింట్ ఉండాలి, పాలిటీషియన్ సెల్ఫ్ రిస్ట్రెయింట్ ఉండాలి, అందరికీ సెల్ఫ్ రిస్ట్రెయింట్ ఉండాలి, మేము కావాల్సింది చెప్పొచ్చు అనేది వాళ్ళు అనకూడదు, అనటం లేదు కూడా. సో ఈ మాట ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది నో ఆర్గ్యుమెంట్. చెప్పారా లేదా? చెప్పి ఉంటే ఒక కామన్ మ్యాన్కి అప్రోచ్ ఇలా ఉంటుందా ఉండదా? నా ప్రకారంగా కామన్ మ్యాన్కి ఈ వ్యూ రావచ్చు. రెండోది, యాజ్ అ ముస్లిం అప్పీజ్మెంట్ అనేది ఎక్కడొచ్చిందండి? ఈ ఎఫ్ఐఆర్లో 8 మందో 10 మందో ఉన్నారు. 10 మంది ముస్లిమ్స్ని ఒక కేసు నుంచి మేము కేసు విత్డ్రా చేస్తామంటే ముస్లిం కమ్యూనిటీ అందరు అప్పీజ్ అయిపోతారండి? అదే కూడా కాదు. ఇందాక శాంతిప్రసాద్ గారు ఇష్యూ చేసినప్పుడు అక్కడ తుని దగ్గర రైలు తగలబడినటువంటి సంఘటనలో కూడా ఆ కేసులను ఎత్తివేస్తే అది మొత్తం కాపులను ఎప్పిసేసినట్ల. అదే అంటున్నా. సి అప్పీజ్మెంట్ అంటే ఏంటి? బుజ్జగించడం. ఒక 5గురో 10గురో తీసేసి చూసారా మీ కమ్యూనిటీ వాళ్ళని మేము సపోర్ట్ చేసామంటే చిన్నపిల్లలు మాట్లాడండి. అప్పీజ్మెంట్ ఎప్పుడైతుంది? ఒక కమ్యూనిటీకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చి
మీరు ఈ కమ్యూనిటీలో ఉన్న వలన మీకు మేము ఈ అడ్వాంటేజ్ ఇస్తున్నామని ఏ రోజు అన్నారో అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఆ రోజు అది అపీస్మెంట్ అవుతుంది. ఇది ఒక కొత్త థియరీ. మైనారిటీ ఎక్కడైనా ఏదైనా కొంచెం వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తే అపీస్మెంట్ పాలిటిక్స్ అనే మాట స్టార్ట్ అయింది. ఇది ఆంధ్రాలోన బయట అయితే జ్యుడిషియల్ కారిడార్స్లో అంత ఇప్పుడు వరకు ఈ అపీస్మెంట్ ఆర్గ్యుమెంట్ పెద్దగా జడ్జ్మెంట్స్లో వచ్చినట్లు నాకు తెలియదు. కానీ జ్యుడిషియల్ ఆర్డర్స్లో ప్రభుత్వం చేసింది ఒక కమ్యూనిటీని అప్పీస్ చేయడానికి చేసింది అనే జడ్జిమెంట్స్ నా ప్రకారంగా చాలా తక్కువ. ఓల్డ్ గవర్నమెంట్ ఈ స్టేట్లో చిన్న ఇంటరప్షన్ మన రవి గారు, ఈ అపీజ్మెంట్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పుట్టిన తొలి రోజుల్లో పుట్టడానికి ముందు చాలా ఎక్కువగా వినపడినటువంటి పదం. ఎందుకంటే సుమారుగా ఒక 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉండడం వల్ల ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేటువంటివి అప్పుడు బాగా వినపడేవి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రాబ్లం అంటే ఆల్ పాలిటిక్స్ ఇస్ అపీజ్మెంట్, కానీ మైనారిటీస్కి వచ్చినప్పుడు మాత్రం ఈ అపీజ్మెంట్ అనే వర్డ్ బికమ్స్ బూత్ పదం అయిపోయింది. ఇప్పుడు సింధియాని మీరు అపీజ్ చేయకపోతే ఆయన మీ దగ్గరికి ఎలా వచ్చాడు? ఇన్ పాలిటిక్స్ యు అపీజ్ అంటే ఏంటి? యు ప్లీజ్ అ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్. దాంట్లో తప్పేముంది? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ ఇఫ్ యు ఆర్ అపీజింగ్ పీపుల్, అది తప్పు. మీరు ఆ రిలీజన్ పేరు రాసిన వలన మీరు ఆ కమ్యూనిటీని అప్పీజ్ చేస్తున్నారా? కాదు. ఎందుకంటే ఒక 10 మందికో 12 మందికో 15 మందికో 20 మందికో లాభాలు పొందిన వలన ఆ కమ్యూనిటీకి మీరు అపీజ్మెంట్ చేసి ఆ కమ్యూనిటీకి మీరు లాభం పొందినట్లు ఆ రోజు ఏ రోజు అవుతుంది అది? ఈ రోజు నేను ముస్లిం కేసెస్ అన్నీ తీసుకొని వాటిలో ఒక 70%, 60%, 50% కేసెస్ అన్నిట్లో నేను విత్డ్రా చేసుకున్నాను అనుకోండి. ఆ రోజు మీరు అనొచ్చు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చూడండి, వీళ్ళు అన్ని ముస్లిం కేసెస్ని సెపరేట్గా తీసుకుని వచ్చి చూస్తున్నారు, అందువలన వీళ్ళు ఒక కమ్యూనిటీ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అవుతున్నది. అది తప్పు. మన హైకోర్టు 5 జడ్జెస్ బెంచ్ 2 సార్లు ముస్లిం రిజర్వేషన్ని కొట్టివేస్తూ అపీజ్మెంట్ అనలేదు. ఒక రిలీజియన్ బేస్డ్ క్లాసిఫికేషన్ మీరు చేయకూడదు అన్నారు, కానీ మీరు వాళ్ళని అపీజ్ చేయడానికి చేస్తున్నారని అనలేదు. వెరీ గుడ్. ప్రసాద్ గారు, ఇప్పుడే మా వాళ్ళు ఏపీ గవర్నమెంట్ పోర్టల్ని కూడా వెతికారు. జీవో ఇట్ ఇస్ స్టిల్ నాట్ అవైలబుల్. జీవో ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేదు. ఏ జీవో గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో కంటెన్షియస్ జీవో 776 జీవో నంబర్, అది అందుబాటులో లేదు. ఇప్పుడు మిత్రులు రవి గారు చెప్పారు, ప్రసాద్ గారు, దీన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని ఏమైనా చూడాలా? ఎందుకంటే ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది ఒకప్పుడు బాగా ఉండింది. బహుశా జస్టిస్ భగవతి గారి టైంలో, తర్వాత ఓబులెడ్డి గారి టైంలో బాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ని వాళ్ళు ఒక చక్కని రూపం కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు దీన్ని కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అంటే, జనరల్గా ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ వ్యవస్థలు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడమే జ్యుడిషియల్ యాక్టివిజం. ఇటువంటివి ఎప్పుడు వచ్చినాయి అంటే, ప్రభుత్వాలు మరీ నిరంకుశంగా వెళ్తూ ఉన్నప్పుడు, అడ్డగోలుగా వెళ్తూ ఉన్నప్పుడు సుమోటోగా న్యాయ వ్యవస్థ ఇటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళి ఆ పనులు చేసేటువంటి పద్ధతిని అనుసరించేవి. దీనిని మనం ఏమైనా జ్యుడిషియల్ యాక్టివిజం అని చూడాల్సినటువంటి అవసరం ఏం లేదా? జ్యుడిషియల్ యాక్టివిజం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ కృష్ణమోహన్ గారు. రాజ్యాంగం ప్రకారంగా ఉన్న ఈ 3 అంగాల్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్స్ పెట్టారు. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్స్ లో చూసుకుంటే ఒక అంగం ఫెయిల్ అయినప్పుడు రెండో అంగం దాని ప్లేస్ తీసుకుంటుంది సార్. సాధారణంగా లెజిస్లేచర్ అనేది దాదాపు ఒక ఆక్టోపస్ లాగా అన్ని వ్యవస్థల్ని క్యాప్చర్ చేసేసింది. అసలు ఎమ్మెల్యే అనేవాడి పరిధి ఏంటంటే చట్టాలను చేయటం, కొంత తన పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజలకి సేవలు చేయటం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రభుత్వంలో ప్రతి విభాగంలో ఒక ఆక్టోపస్ లాగా చచ్చిపోయాడు. సో
లెజిస్లేచర్ పరిధి దాటిపోయింది. ఎగ్జిక్యూటివ్ కూడా పరిధి దాటితే దాటిన పరిధి వరకు దాన్ని పరిధి దాటుతున్న తప్పు ఈ రాజ్యాంగం ప్రకారం, ఈ చట్టం ప్రకారం, ఈ నిబంధనల ప్రకారం చెప్పటం జ్యుడిషియరీ డ్యూటీ. చెప్పటం అవి వాటి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయటం వరకు. దాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అనే దానికి జస్టిస్ కృష్ణయ్యర్ గారు, భగవతి గారు, ఓ చిన్నపరెడ్డి గారు, హెచ్ఆర్ కన్నా ఇటువంటి అప్పుడు ప్రముఖమైన వ్యక్తులు 1975 నుంచి ఉన్న ఆ వ్యక్తులు వాళ్ళు సృష్టించిన ఆ యొక్క యాక్టివిజాన్ని మనం ఈరోజు జ్యుడిషియల్ యాక్టివిజం అంటున్నాం. ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవుతుందో, ఎక్కడైతే పొలిటికల్ ఈ బాసిజం అనే దానికి ఎక్కువ అవుతుందో, అక్కడ ఆ వ్యవస్థలో ఆ సంబంధించిన వ్యక్తులు కానీ పౌరులు కానీ చైతన్యవంతంగా ఉంటే వాళ్ళు జ్యుడిషియల్ డోర్స్ నాక్ చేస్తే జ్యుడిషియరీ యాక్టివ్ అవుతుంది. లేకపోతే జ్యుడిషియరీ యాక్టివ్ అవ్వదు. అసలు ఇన్ని కేసులు పడటమే వల్లే కదా ఈ యాక్టివిజం అనేది వచ్చింది. ఈ కేసు అనేది పడకపోతే అసలు గోలే లేదు కదా. ఈ కేసులు ఇన్ని పడుతున్నాయి అంటే ఇక్కడ లోపం ఎవరిది? ఆ యొక్క విధానాలు తయారు చేస్తున్న ప్రభుత్వం అనేది. సో ఇక్కడ బేసికల్ గా ఎక్కడో లోపము ప్రభుత్వం చేసే ఈ చట్టాల్లో కానీ వీటిలో ఉంది. ప్రసాద్ గారు, చిన్న ఇంటరప్షన్. మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్లో 2 పొలిటికల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ, ఈ రెండింటి మధ్య చాలా హోరాహోరీ పరిస్థితిగా ఉన్నది. అటు ఎన్నికల ప్రచార సమయంలో చూసినా, ఆ తర్వాత చూసినా కూడా ప్రతిరోజు ప్రజల యొక్క జీవితాలని పొలిటిసైజ్ చేసేసి, మీడియా సహాయంతో పొలిటిసైజ్ చేసేసి, వాళ్ళ మీద వాళ్ళు విపరీతంగా తిట్టుకుంటూ, బురజల్లుకుంటూ చాలా బీభత్సమైనటువంటి వాతావరణం ఉంది. నిజానికి ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రతిపక్షం బాధ్యతాయుతమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ప్రతిపక్షంగా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా సమర్థించదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరూ సమర్థించరు. అంటే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా జరిగేటువంటి తప్పులే కాదు, పని కట్టుకొని ప్రతిదానిలో బొక్కలు వెతికి కోర్టుల్లో కేసులు వేసి ఈ విధంగా ప్రభుత్వానికి అసౌకర్యం కల్పించడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పనుపునే జరుగుతూ ఉంటుంది, దాని ప్రోద్బలంతోనే జరుగుతూ ఉంటుంది. అందులో కూడా మనకు ఏ విధమైన సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ పరంగా మీరు చెప్పినట్లు కొన్ని లోపాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. సార్ దయచేసి ప్రసాద్ గారు మీరే. నేను కొద్దిగా ఎక్స్ట్రీమ్ కామెంట్ చేయాలంటే, రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అసలు ప్రభుత్వం ప్రతిపక్షం అనే 2 ఉన్నాయి. అసలు ఏకపక్షంగా పోతున్నాయి. ఆనాడు ప్రతిపక్షం లేదు, ఈనాడు ప్రతిపక్షం లేదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే ప్రతిపక్షం అనేది లేదు. ప్రభుత్వం తరపున పనిచేసే ప్రభుత్వం ఆనాడు లేదు, నేడు లేదు. మనం ఇంకా దీని గొంగట్లో తింటూ ఇంకా ఎంటుకలు ఏరుకోవడం గురించి మనం, ఎందుకంటే మీ సమయం కూడా చాలా దాని గురించి చెప్పాలంటే, మేము న్యాయవాదులు పిలిచారు కాబట్టి న్యాయవాద వృత్తికి సంబంధించిన విషయాల గురించి కన్ఫైన్ అవుతాము. జ్యుడిషియల్ యాక్టివిజం అనే దానికి ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే, వెన్ ది ఎగ్జిక్యూటివ్ ఫెయిల్స్ టు డెలివర్ ది గూడ్స్ విచ్ రిక్వైర్డ్ బై ది ఇట్స్ సిటిజన్. ఇక్కడ మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని ఒక్కసారి అన్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఆలోచన చేసుకుని పద్ధతులు మార్చుకుంటే, మీరు విధానాలకు సరిపడా మీ యొక్క చట్టాలను కానీ, నిబంధనలు కానీ, రూల్స్ కానీ, జీవోలను కానీ రూపొందించుకొని, ఇప్పుడు ముస్లిం యూత్ అనే పదాన్ని పెట్టారు. అటువంటి పదాలు రాకుండా కొంత సంయమనంతో, జాగ్రత్తతో ఒక లీగల్ బ్యాటరీ సిస్టమేటిక్ గా ఒక ఎరలైటికల్ లీగల్ బ్యాటరీని పెట్టుకొని మీరు వీటిని కనుక చేసినట్లయితే మీకు ఇటువంటి దుస్థితి రాదు ఏ ప్రభుత్వానికి కూడా. అయితే ఇక్కడ ఇంకా కొంత చిన్న లోపం, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బిహైండ్ ది బ్యాక్ అంటున్నారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు సార్, చంద్రబాబు నాయుడు అంటే ఇది క్రానిక్ లిటిగెంట్, అది అందరికీ తెలిసిన సత్యం రాజకీయంగా మాట్లాడాలి చూస్తే. కానీ చంద్రబాబు కన్నా కూడా పౌరులు ఎక్కువ కూడా వెళ్తున్నారు కదా తమ హక్కులు కాపాడుకోవడానికి. అసలు ముఖ్యంగా ఈ రోజు టాపిక్ సంబంధించిన విషయానికి వస్తే మీకు చిన్న ఉదాహరణ చెప్తారు సార్. కొద్దిగా వెనక్కి వెళ్ళి, వంగవీటి మోహన్ రంగ హత్య తర్వాత కేసులు చాలా వచ్చినాయి. తుని సంఘటన తర్వాత కేసులు చాలా వచ్చినాయి. ఒక వర్గం వాళ్ళ మీద ఎక్కువ కేసులు పడి, అయితే అక్కడ పొలిటికల్ డిమాండ్ వచ్చింది, ఈ కేసులు ఎత్తివేయాలని పొలిటికల్ డిమాండ్ వచ్చింది. ఎన్నికల సమయంలో కూడా రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయి. తదనుగుణంగా ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకమైన జీవోలు కూడా ఇచ్చింది. అంటే అక్కడ ఒక డిమాండ్ అనేది ఉంది. ఇవన్నీ కూడా క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి కేసులే. క్రిమినల్లే.
క్రిమినల్ Criminal నేరాలకు కాబట్టి తీసేస్తారు. సంబంధించి Civil అయితే ఒక వర్గం పార్టీలు తీసేసుకుంటారు కేసులు. రంగా హత్యానంతర అల్లర్లు, ఆ తర్వాత తుని సంఘటన, వీటిల్లో క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి కేసులలోనే పొలిటికల్ పార్టీస్ మేము ఎన్నికల్లో మీరు కనుక మాకు ఓట్లేస్తే మేము మీ కేసులు మాఫీ చేస్తాం అనేటువంటి హామీలు ఇవ్వడం, ఆ మేరకు ఎన్నికల్లో గెలవడం జరిగింది. డిమాండ్ కూడా రావటం, హామీలు ఇవ్వటం, ఓకే, డిమాండ్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ ముస్లిమ్స్ అనే దాంట్లో అటువంటి డిమాండ్ ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ అయిందా, లేదా ఒక పొలిటికల్ పార్టీ తన యొక్క కార్యకర్తలను అప్పీస్ చేయడం కోసమే జీవో జారీ చేసిన ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ తోనో ఒక ఎంపీ రికమెండేషన్ తోనో? అదే క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్, అది చూడాలి సార్. ఇప్పుడు ఎట్లార్జీ ఒక డిమాండ్ వచ్చి ఇది ఇల్లీగల్, చట్ట విరుద్ధము, అన్యాయంగా పెట్టారు మా వాళ్ళ మీద, దీన్ని దయచేసి కన్సిడర్ చేయండి అంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఎంతో హార్డ్ కోర్ నేరస్తులకు కూడాను శిక్షాకాలాలు తగ్గించి వాళ్ళకి పెరోల్ ఇచ్చుకుంటూ, లేకపోతే ఇంకా శిక్షాకాలాలు తగ్గిస్తూ మన సత్ప్రవర్తన పేరుతో ఇంకా వాళ్ళు నానా రకాల దీంతో వాళ్ళు రిలీజ్ చేస్తున్నప్పుడు ఇటువంటి డిమాండ్ గన ఆ యొక్క నేరంలో సహేతుకత లేక అన్యాయం జరిగి ఉంటే నాటి ప్రభుత్వాలు కానీ ఏదైనా పోలీసులు కానీ ఎక్సెస్ గా బిహేవ్ చేసి చేస్తుంటే ఒక డిమాండ్ పెడితే ప్రభుత్వం దాన్ని సానుకూలంగా పరిశీలించి అందులో ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటే చేస్తే తప్పేమీ లేదు. ఆ డిమాండ్ అనేది ఇందులో ఉందా, ఆ డిమాండ్ ప్రకారం ప్రభుత్వం యాక్ట్ చేసిందా, లేకపోతే పొలిటికల్ గెయిన్స్ కోసము చేసిందా అనేది కూడా ఒక ప్రశ్న. అది బహుశా హైకోర్టు తీర్పులో సృష్టించుంటారు దాన్ని. ఇది నా యొక్క పర్సనల్ గా నా యొక్క అబ్జర్వేషన్. ఓకే ఓకే నాగేంద్ర గారు. ఇక్కడ వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు వాళ్ళ చేతులు చేస్తూ ఉన్నాయి. కానీ పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీరు చెప్పిన జ్యుడిషియల్ యాక్టివిజం ఏదైతే ఉందో ఇది దానికి పరిష్కారం కాదు, దీర్ఘకాలిక పరిష్కారం కాదు. ఏదైనా ఇది జ్యుడిషియల్ యాక్టివిజం అని మనం అనుకోవాలా? లేదు, ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కింద రాదు. ఇది జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఒక పోస్ట్ కార్డో లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ బేసిస్ మీద వస్తే కనుక అటువంటి అనిపించవచ్చు. కానీ ఇది ఒక రిట్ పిటిషన్ వేసి ఆర్టికల్ 226 ఇన్వోక్ చేసి ఒక పౌరుడు ఇలాగా జియో ఇష్యూ చేసి ఈ ప్రాణ కేసులో ప్రాణ నేరం ఆపాదించుకోవడాన్ని వాళ్ళు తప్పించకుండా చూడండి అని చెప్పడం అనేది జ్యుడిషియల్ యాక్టివిజం కాదు. అది అప్లికేషన్ సరిగ్గా చేస్తారా లేదా, హైకోర్టు సరిగ్గా చేసిందా లేదా, హైకోర్టు తప్పని భావిస్తే ప్రభుత్వం రేపొద్దున సుప్రీంకోర్టుకు వెళ్తారు. హైకోర్టు కూడా ఫైనల్ ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదు. ఇంకా ఇది ఓన్లీ ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కౌంటర్స్ విన్న తర్వాత ఎగ్జాస్టివ్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఫైనల్ ఆర్డర్స్ ఇస్తారు. ఫైనల్ ఆర్డర్స్ కనుక యాస్టేట్ అయినటువంటి వాళ్ళు ఒకవేళ ఈ డివోని కొట్టేస్తే కనుక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది, స్పెషల్ పిటిషన్ ప్రాసెస్. లేకపోతే పౌరులు వెళ్తారు, ఎవరైతే రిట్ పిటిషన్ వేశారో రిట్ పిటిషన్ పేరు నాకు గుర్తులేదు, అతను వెళ్తాడు. అది సో బట్ బేసిక్గా జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటంటే అది 1970s వచ్చినటువంటి ఒక వికృతమైనటువంటి ఒక ప్రక్రియ. వికృతం అంటారు. ఎందుకంటే ప్రజలు మంచి కానీ చెడు కానీ ఎచ్చు కానీ పుచ్చు కానీ ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చారు. రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకోండి, ప్రతి తప్పుని మీరు హైకోర్టు సుప్రీంకోర్టు ఇది అన్లెస్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్నో స్పెసిఫిక్గా మీరు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తప్పు నుంచి మీరు ఎస్టాబ్లిష్ చేయకుండా డెసిషన్ పర్సే తప్పు కాబట్టి ప్రతి డెసిషన్ని మేము చూస్తాము అంటే డెసిషన్ మాత్రమే మేము చూస్తున్నాము అని అంటే కనుక అది అసలు ఎక్కడికి వెళ్ళదు. ఈ దేశంలో మనం ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు అండ్ ద జడ్జిమెంట్స్ అని చెప్పి అరుణ్ శౌరి గారు పుస్తకం రాశారు. సుప్రీంకోర్టు ఏ రకంగా ఎక్సీడ్ అయింది పవర్స్ని, ఏ రకంగా చివరికి న్యాయం జరగలేదు. ఈవెన్ నిన్న కాక మొన్న పోయారు పెద్ద ఆయన మన ఆంధ్రప్రదేశ్ చెందిన మనిషి, చివరికి హర్యానాలో మంత్రిగా అయ్యారు స్వామి అగ్నివేష్ గారు. అటువంటి వాళ్ళు గత 20 ఏళ్ల పాటు పడితే చివరికి సుప్రీంకోర్టు పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది, కానీ డెలివరీ జరిగిన మధ్య అసలు అంటే హాస్యాస్పదం. అంటే ఆ రకంగా మనం బేరీజ్ వేసుకుంటే ఇవాళ న్యాయ వ్యవస్థ తన యొక్క పరిధిని దాటి కనుక పనిచేస్తే అల్టిమేట్గా ఎగ్జిక్యూటివ్ పనిచేయదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మూడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం 3 రెట్లు జడ్జెస్ నెంబర్ పెంచమని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, రాష్ట్రం డివైడ్ అయిపోయింది. అంతకుముందు తర్వాత కూడా ఇంతమంది ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల్లో కూడా వచ్చారు, ఇప్పటికి కనీసం 10% పెంచలేదు. 3 రెట్లు ఫిల్ చేయట్లేదు, ఖాళీలను భర్తీ చేయడం లేదు, సంఖ్య పెంచడం వదిలేసేయండి. ఇవాళ అంటే పరిస్థితి ఎలా వచ్చిందంటే రాజకీయ వ్యవస్థ రాజ్యాంగానికి ఆలోచన చేస్తే కోర్టులను క్లోజ్ చేస్తే బెటర్ ఏమో అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు. అంతే అంత అసహనంగా ఉన్న రాజకీయ వ్యవస్థ. ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఎందుకంటే మాకు మొట్టికాయలు ఎంచుకోవడం మాకు ఇష్టం లేదు, మాకు అపరిమితమైన అధికారాలు ఉండాలి. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికల్లో వెళ్తాము, అక్కడ మాత్రం ప్రజలకి తాయిలాలు ఇస్తాం, ఏదో ఒకటి చెప్తాం, ఓట్లు సంపాదిస్తాం తప్ప ఈ 5 ఏళ్ల పాటు మాకు అప్రతితంగా మా పవన్ ఉన్నటువంటిది ఒక జిజ్ఞాస. అది నెహ్రూ టైం నుంచి కూడా నెహ్రూ గారు స్పష్టంగా సుప్రీంకోర్టు బిల్డింగ్ అక్కర్లేదని చెప్తున్నాడు ఆయన. మోతిలాల్ సత్యవతి గారు మొట్టమొదటి అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా పనిచేశారు భారతదేశానికి 12 ఏళ్ల పాటు. ఆయన స్వయంగా ఆయన ఆత్మకథలు రాసుకున్నారు.
రాశారు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టుంటుంది. అంటే గత 70 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం కూడా ఎంతో కొంత జ్యుడిషియరీ మీద చిన్నచూపు చూడటము, జ్యుడిషియరీ లేకపోతే బాగుండని కోరుకోవటము, జ్యుడిషియరీ నుంచి మనకి ఎదురు రాకుండా ఉంటే బాగుంటుందని కోరుకోవటము, తప్పులు ఏం చేసినా పర్లేదు. కానీ అది చెప్తూనే అట్ ద సేమ్ టైం మంచి కానీ చెడు కానీ అల్టిమేట్గా రాజకీయాల్లోకి మంచి వాళ్ళు, యువత, ఇప్పుడు రవిచంద్ర లాంటి వాళ్ళు, సుబ్బర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు రావాలి తప్ప మనం ఇక్కడ కూర్చొని చెప్పినంత మాత్రం పనులు అవ్వవు. అక్కడ వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళందరూ చెప్పేది అంటే శాంతిప్రసాద్ గారు మీకు కూడా అల్టిమేట్ మనందరికీ యాక్చువల్గా ఇది లీగల్ డిబేట్ ఒక రకంగా. ఈ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947 నుంచి 55 వరకు తీసుకుంటే భారతదేశం నిష్ఠాతుంటే రాజకీయ నాయకులు ఎక్కువ మంది అడ్వకేట్సే. ఇప్పుడు అడ్వకేట్స్ తరమరుగైపోయారు వాళ్ళ. ఎందుకంటే వ్యవస్థ గురించి ఎక్కువగా అవగాహన ఉంటుంది అడ్వకేట్స్ కమ్యూనిటీకి. ఎందుకంటే వాళ్ళు ప్రతి రిట్ పిటిషన్ ఒక మిస్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ చేసేటువంటి పనితీరు పట్ల నిరసన ఒక ప్రతి రిట్ పిటిషన్. ఇందాక శాంతిప్రసాద్ గారు చెప్పినట్టుగా మరి 50,000 రిట్ పిటిషన్స్ 2 రాష్ట్రాల్లో పడుతూ ఉన్నాయంటే ఇది ఒక స్టేట్మెంట్. అంటే ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు. బ్రాడ్గా నేను ఈ ప్రభుత్వం చెప్పట్లా, మరి నేను గత 10, 20, 30 ఏళ్ళుగా సంగతి చెప్తున్నాను. మరి చాలా మంది ప్రభుత్వాలు మారారు, పార్టీలే మారాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే చాలా అలసత్వంగా ఇవాళ ఇంకోటి మనం చాలా జ్యుడిషియరీ చాలా పవర్స్ నేను భావిస్తున్నాం కానీ భ్రమలో ఉన్నాం కానీ వాస్తవానికి కాదు. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, ఒక ఎంఈఓ, ఒక కలెక్టర్ డెసిషన్ తీసుకుంటే 4 ఏళ్ల తర్వాత మీరు దాన్ని ఒక రిట్ పిటిషన్ రూపంలోనో దాంట్లో ఫైనల్ ఆర్డర్ ఇస్తున్నారు. ఈ 4 ఏళ్ల లోపల అతను తప్పు చేసి ఉంటే ఎన్ని తప్పులు చేసి ఉంటాడో ఊహించుకోండి. ఆ తప్పులన్నీ మీకు వస్తున్నాయా? మీకు ఒక ప్రభుత్వం, ఒక ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకుంటే మీరు 13 జిల్లాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రోజుకి కనీసం 10,000 డెసిషన్స్. అంటే ఒక లబ్ధిదారుడు ఎవరికైతే షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ కావాల్సిన అవసరం ఉండి అన్ని చట్టపరంగా అన్ని ఇచ్చిన తర్వాత కూడా రాకపోతే అతను అగ్రీవ్డ్ పార్టీ అవుతాడు. అలాంటి వాళ్ళకి అలా 10,000 డెసిషన్స్ తీసుకున్నారంటే మన ఉద్దేశంలో విజ్ఞులు చెప్పేది అంటే 3,000 డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు అండి, 7,000 డెసిషన్స్ రాంగ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఉన్నటువంటి అవరాసత్వం వల్ల కానీ, కరప్షన్ వల్ల కానీ, అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల కానీ మరి 7,000 డెసిషన్స్ ఎన్ని చివరికి రివర్స్ అవుతున్నాయి, ఎన్ని చివరికి మీరు హైకోర్టుకి వెళ్తారు. కేవలం రోజుకి సంవత్సరం మొత్తం మీద 50,000 పిటిషన్స్ 2 రాష్ట్రాల్లో కలిపి పడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ లెక్క తీసుకోవాలా. సో ఈ సందర్భంలో ఏంటంటే చాలా అంటే అరకొరగా మాత్రమే ఒక లెస్ దాన్ 1% కేసుల్లో మాత్రమే హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం మాత్రమే. అది పూర్తిగా ఇంటర్ఫియర్ అవుతుందని కానీ పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. డిలే వల్ల కూడా అసలు పర్పసే ఇన్ఫ్రాక్చువస్ అయిపోతుంది. చాలా సందర్భాల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఇన్ఫ్రాక్చువస్ అండ్ రిట్ పిటిషన్ క్లోజ్ చేసేస్తారు హైకోర్టులో. ఎందుకంటే అప్పటికి పర్పస్ అయిపోయింది, అది మంచి చెడు అయిపోయింది. ఉదాహరణకి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ ఇష్యూ ఇంకా పెండింగ్ ఉంది. కొట్టేశారు అనుకుంటానండి లేదు నాకు తెలిసిన వరకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ కదా మీరు చెప్పేది. బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఉన్నాయి, అవి అసలు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాయి, ఎక్కడికి లేదు. చివరికి ఏమవుతుందంటే ఎప్పుడో ఒక రోజుకి వస్తుంది, అది కామ్గా కూల్గా మీడియా కూడా తెలియకుండా ఇన్ఫెక్చువస్ అయిపోయింది, కొట్టేస్తారనమాట. రెండోది రామసుబ్బారెడ్డి గారి కేసు చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు రామసుబ్బారెడ్డి గారి కేసు జీవోని కొట్టేశారు తర్వాత హైకోర్టు వారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా కొట్టేయడానికి సమర్థించిన తర్వాత అతను ట్రయల్ జీవన్ కొట్టేసింది. అంటే అలా మర్డర్ కేసు, అది మర్డర్ కేసు. సో ప్రభుత్వం డెఫినెట్గా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, ఆ జీవో ఇష్యూ చేసింది. అప్పుడు జ్యూరిస్డిక్షన్ మార్చి అక్కడ అంటే మామూలుగా ప్లేస్ ఆఫ్ అఫేర్స్ జరగాలి ట్రయల్. కాబట్టి అప్పుడు హైకోర్టు ఆర్డర్ దృష్టి అల్టిమేట్గా అది నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్లో ఎంఎస్ఏ కోర్టులో ఫైనల్గా అది అడ్జుడికేట్ అయింది. ఫైనల్గా కన్విక్షన్ కూడా వచ్చింది, దాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్లో కొట్టేశారు. అది వేరు. తర్వాత చెప్పండి. సో అంటే ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. వీళ్ళు జీవోలు తయారు చేయడంలో, అది ఈ కేసులో కావచ్చు, ఇంతకు ముందు కేసులో కావచ్చు, కొంచెం స్కిల్ తోటి, కొంచెం నైపుణ్యంతో, బాధ్యతతోటి జాగ్రత్తగా కనుక చేస్తున్నట్లయితే కోర్ట్స్కి ఈ విధమైనటువంటి స్కోప్ ఉండేటువంటిది కాదేమో. ఒకటి, ఎలా తయారు చేసినా కూడా దానిలో బొక్కలెతికి చేయడానికి కూడా అవకాశం ఉంటున్నటువంటి ఈ రెండు ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఇది. దీని మీద మీరు ఏమంటారు? ఒకటి డెఫినెట్గా ఈ ప్రభుత్వం స్థూలంగా చెప్పాలంటే అక్కడ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి చూస్తే ఇంకొక ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఇన్పుట్ ఆల్సో. దమ్మాలపాటి శ్రీనివాస్ గారి కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్యాగ్ ఆర్డర్ ప్లీజ్ లేదు, అందులో ఎఫ్ఐఆర్ గురించి మాత్రమే మనం చర్చించకూడదు, గ్యాగ్ ఆర్డర్ అంతవరకు మాత్రమే. ఎఫ్ఐఆర్ ఆయన వేసినటువంటి దాంట్లో ఏంటంటే ఎఫ్ఐఆర్ లేకుండా ఆయన్ని ఎంక్వైరీ చేశారు. ఎఫ్ఐఆర్ లేకుండా ఎంక్వైరీ చేశారు. లోగడ జరిగినటువంటి చర్చ కార్యక్రమంలో మన ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ముందు ఎంక్వైరీ ఉంటుందండి, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అని అన్నారు. ఆ ఇన్వెస్టిగేషను, ఎంక్వైరీ అనేటువంటి దాని మీద కూడా ఆ రోజు చర్చ జరిగిందనమాట. అంటే ఆయన బోన్ ఆఫ్ కంటెన్షన్స్లో ఒకటి మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే, ఆయన ప్రధానమైన వాదన ఏంటంటే ఎఫ్ఐఆర్ లేకుండా నన్ను ఇన్వెస్టిగేట్ చేశారు అని. సో ఇలాగా
లోపభూయిష్టంగా మన మిత్రులు ప్రసాద్ గారు చెప్పినట్లుగా లోపభూయిష్టమైనటువంటి పద్ధతిలో అంటే ఎఫిషియన్సీ లెవెల్స్ అంటే సరైనటువంటి నైపుణ్యము దానికి తగినటువంటి వాళ్ళు లేకుండా లోపభూయిష్టంగా తయారు కావడం అనేది కారణమా, లేదా ఎంత పక్కాగా తయారు చేసినా కూడా బొక్కలు ఎతికేటువంటి పరిస్థితి కారణమా? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిసోర్సెస్ ఉన్నాయి. లెర్న్డ్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సాధారణ సంపత్తి అంతా ఉంది. బహుశా వాళ్ళు చెప్పినటువంటి అడ్వైజ్ని పాటించట్లేదో నాకు తెలియదు. అది అడ్వకేట్ జనరల్ స్టూడియోకి వచ్చి చెప్పాల్సిన విషయం, అదే స్టూడియో కూడా చెప్పలేని పరిస్థితి. ఏదైనా డెఫినెట్గా ఏంటంటే అటువంటి లోపాలు, ఉదాహరణకి అక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారు సంతకం పెట్టించి ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగం స్వరూపాన్ని మార్చాలంటే ప్రయత్నం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దాంట్లో రమేష్ కుమార్ అక్కడ నుంచి బాగా గొడవ గట్టిగా అవుతా ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే చూస్తూ ఉంటే వీళ్ళు హర్ష దృష్టితోటి చాలా దీర్ఘకాలికంగా దృష్టి లేకుండా తమరు చెప్పినట్టుగా పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించకుండా అంటే హడావుడిగా చేయాలి. కొన్ని సందర్భాలు ఉద్దేశాలు మంచివి ఉండొచ్చు. నా ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పాను, ఉద్దేశాలు మంచివి ఉండొచ్చు. మీ ఉద్దేశాలు మంచివంత మాత్రాన ప్రాసెస్ సరిగ్గా లేకపోతే హైకోర్టు కొట్టేస్తుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. సో అక్కడ తప్పు జరుగుతూ ఉంది డెఫినెట్గా. రెండోది ఇక జ్యుడిషియరీ నేను ఇంకా నమ్మట్లా. జ్యుడిషియరీలో తప్పు జరుగుతూ ఉన్నాయి, జ్యుడిషియరీలో తప్పుడు మనుషులు ఎంటర్ అయ్యారు, జ్యుడిషియరీలో ఎగ్జిట్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే ఇంపీచ్మెంట్ తప్ప ప్రపంచంలో ఎక్కడ లేదు అంత కాంప్లికేటెడ్. ఇవాళ చాలామంది అనుకుంటారు ప్రధానమంత్రి పవర్ఫుల్ యాక్చువల్గా మామూలుగా అయితే, కానీ హైకోర్టు చేసింది అంటే 2/300 లోక్సభ మరియు 2/300 రాజ్యసభ, మళ్ళీ 50 మంది ఎంపీలు. ఏ సభలో అయితే మీరు ప్రవేశపెడతారో 50 మంది ఎంపీలు ఆ సభలో ముందర వాళ్ళు ఆమోదించాలి. ఇంత కాంప్లికేటెడ్ అంటే ఎగ్జిట్ ఏమో చాలా డిఫికల్ట్ అయిపోయింది, ఎంట్రీ చాలా ఈజీ అయిపోయింది. యాక్చువల్ సిస్టమ్ డిఫరెంట్ రివర్స్గా ఉండాలి. ఎంట్రీ చాలా కష్టంగా ఉండాలి. ఒక నిర్దేశిత ప్రమాణాలు ఉన్నప్పుడు, ఒక ఎగ్జామ్ ఒక పద్ధతితో ఉన్నప్పుడు ఆ పద్ధతిలో ఉన్న వాళ్ళే జడ్జెస్ అవ్వాలి. ఎగ్జిట్ ఈజీ అవ్వాలి. వాడు కనుక ఎంటర్ అయిన తర్వాత కూడా తప్పుని తేరితే వెంటనే పంపించగల వ్యవస్థ ఉండాలి. ఇది దాన్ని కరెక్ట్గా రివర్స్ పాటిస్తున్నాం మన దేశంలో. ఇది త్రీ జడ్జెస్ కేసు వీటంటే ఏమైందంటే పూర్తిగా అంటే కమిటెడ్ జ్యుడిషియరీ ఒక ఎక్స్ట్రీమ్ తీసుకొచ్చేస్తారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి. సో ఇప్పుడు జ్యుడిషియరీ ఏంటంటే పూర్తిగా తను అసలు ఏమాత్రం పొలిటికల్ సిస్టమ్కి ఇప్పుడు ఉదాహరణకి సుప్రీంకోర్టు అమెరికాలో అయితే సెనెట్లో ఓటింగ్ జరిగి సెనెట్లో థర్డ్ బేర్ డిస్కషన్ జరిగి అతని ఓటింగ్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతాడు. ఇక్కడ ఎక్స్ట్రీమ్ రివర్స్కి వెళ్ళిపోయి అసలు ఏమాత్రం రాజకీయ వ్యవస్థకు జోక్యం ఇవ్వము, ఆ రాజకీయ వ్యవస్థ మాకు పట్టించుకోము, మేము దాన్ని ఒక అస్పృశ్యంగా చూస్తున్నాము అటువంటి జ్యుడిషియరీ ధోరణి ఉందే అది డెఫినెట్గా పెడధోరణే. ఆ పెడధోరణికి కారణం కూడా సుప్రీంకోర్టులో మనం ఈ గొల్లు నేను యాక్చువల్గా ఈ మ్యాటర్ బహుశా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నేను ఒక్క అడ్వకేట్ని సుప్రీంకోర్టు ఆర్గ్యూ చేశాను. ఇది రాజ్యాంగబద్ధము, హేతుబద్ధము. ఈ రాజ్యాంగాన్ని కొట్టేయకండి, కొట్టేస్తే కనుక జ్యుడిషియరీ యొక్క క్రెడిబిలిటీ పోతుంది భవిష్యత్తులో. రాజకీయ వ్యవస్థ ఆల్రెడీ ప్రజలకు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మీద లెజిస్లేచర్ మీద నమ్మకాలు పోయాయి. దురదృష్టవశాత్తు మీ లోకల్ ఎమ్మెల్యే మీద జనరల్గా ఉందంటే నమ్మకం లేదని చెప్తున్నారు. ఇది వాస్తవం, కొద్దిగా బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన వాస్తవాలు ఇవి. నేను మీ దగ్గర నుంచి అక్కడి నుంచే క్యూ తీసుకోబోతున్నాను. రవిచంద్ర గారు, ఇప్పుడు మిత్రులు నాగేంద్ర గారు చెప్పారు ప్రభుత్వాల మీద విశ్వాసం పోయింది జనానికి, లెజిస్లేచర్ మీద పోయింది, జ్యుడిషియరీ మీద కూడా పోయే పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా? 3 థింగ్స్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ 3 ఇష్యూస్ మనం చూడాలి. ఒకటి, మీరు స్టార్ట్ చేసింది ఇది జ్యుడిషియల్ యాక్టివిజమా? ఎగ్జాక్ట్లీ, అది ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కాదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, బీదవాళ్ళ గురించి అలాంటి అన్యాయాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటిపైన ఏ రోజు ప్రభుత్వం ఫెయిలియర్ ఉంటే కోర్ట్స్ వాటిపైన రియాక్ట్ అయితే అది జ్యుడిషియల్ యాక్టివిజం అవుతుంది. ప్రభుత్వాన్ని నడిపే పని ప్రభుత్వానికి ఇచ్చేయాలి. మేము ప్రభుత్వాన్ని నడుపుతాము. యూ విల్ నాట్ బీ ద గ్రామర్ టీచర్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం ఇచ్చిన జియోని మీరు కాన్స్టిట్యూషన్ని ఎలా ఎగ్జామిన్ చేస్తారో అలా ఎగ్జామిన్ చేయలేరు. లాంగ్వేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఆఫ్ అ స్టాచ్యూట్ని ఒకలాగా చూడాలి, జియోస్ని ఇంకో తక్కువ లెవెల్లో చూడాలి. దేర్ ఫోర్ నువ్వు ముస్లిం అన్నావు, దేర్ ఫోర్ యువర్ అన్సెక్యులర్ అంటే ఎట్లండి? ఇది జరిగే పని కాదు. దిస్ ఇస్ నాట్ ద వే యూ ఇంటర్ప్రిట్ జియో. జియోని మీరు ఒక కాన్స్టిట్యూషనల్ లెవెల్కి తీసుకొచ్చి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం తప్పు. ఒకటి, ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కాదు, కానే కాదు. కానీ ఒక జడ్జ్, ఒక జ్యుడిషియరీ మాత్రం ప్రభుత్వాన్ని సీరియస్గా వాళ్ళు చేసే తప్పుల్ని వినాలి, చూడాలి, వాళ్ళ హద్దులకు బయట పోకుండా ప్రభుత్వాన్ని చూడాలి. ఎందుకంటే
ప్రభుత్వాలు హద్దులకు బయట పోవడం అనేది చాలా కామన్ అయిపోయింది దేశంలో. సో ఆ హద్దులో వాళ్ళు ఉన్నారా లేదా అని చూడడానికి మన జ్యుడిషియరీ చాలా చాలా ఇంపార్టెంట్. వారు అమెరికన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇస్ దట్ ది ఎగ్జాంపుల్ టు టేక్? ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ ఓపెన్గా ఏమన్నారండి, రేపు నేను ఎలక్షన్ ఓడిపోతే కూడా నేను ఇచ్చేసి పోతానని మీకు ఎవరు చెప్పారు అన్నాడు. విల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ మేక్ దట్ కైండ్ ఆఫ్ అ స్టేట్మెంట్? వాళ్ళ రాజకీయాలు వేరు, వాళ్ళ ప్రపోజల్స్ వేరు. ఈ పరిస్థితుల్లో నేను జడ్జెస్ అపాయింట్మెంట్ల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఇవాళ ప్రశ్న కాదు. అది పెద్ద చర్చనీయాంశం. మంచి జడ్జిలు ఉన్నారా అంటే మంచి లీడర్లు ఉన్నారా? ఓట్లు వేసే వాళ్ళు మంచోళ్ళు ఉంటే వాళ్ళందరూ మంచోళ్ళు రావచ్చు. ఓట్లు వేసే వాళ్ళు మంచోళ్ళు ఉన్నారా? ఒక పెద్ద ఇంటలెక్చువల్ ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారు, ఆయన ఒక్క సీట్ వచ్చింది మన రాజకీయంలో. అప్పుడు రాజకీయంలో తప్పు ఎవరిది? ఓటేసే వాళ్ళ తప్పు. మనం అన్నిటికీ ప్రభుత్వాన్ని జ్యుడిషియరీని తప్పు చేసేసి సిటిజన్ని మనము ఎవ్రీ పీపుల్ గెట్ ద గవర్నమెంట్ దే డిజర్వ్. ఇవాళ మన రాజకీయము, మన రాజకీయాలు, మన రాజ్యాంగం అన్నీ కూలుతున్నాయి అంటే దాన్ని బరువుగా పట్టుకొని పోయే సిటిజన్ ఈజ్ ఫెయిలింగ్. ఒక రాష్ట్రంలో నాకు టీవీ ఇస్తారంటే ఓట్లేస్తాము, ప్రెస్టీజ్ కుక్కర్ ఇస్తారంటే ఓట్లేస్తాము, ఇంకేదో చేస్తామంటే ఓట్లేస్తాము. ఇదే పరిస్థితులు వస్తాయి. లెట్ us not fight shy of it. Today Indian democracy is failing because the citizen is failing. చిన్న ఇంటరప్షన్. కుక్కర్లు ఇస్తే ఓట్లేస్తాము, టీవీలు ఇస్తే ఓట్లేస్తాము అని జనం అంటలేదండి. పాలిటిషియన్, దోస్ హూ హ్యావ్ బికమ్ కరప్ట్. వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్. నువ్వు నాకు ఓటై నేను నీకు టీవీ ఇస్తా, నువ్వు నాకు ఓటై నేను నీకు మిక్సీ ఇస్తా, నువ్వు నాకు ఓటై నీకు అది ఇస్తా, నువ్వు నాకు ఓటై ఇది ఇస్తా అని చెప్పి దోస్ people who have already become corrupt are trying to entice them with corrupt practices. నేనేమంటున్నానంటే ఒక్కసారి ఈ టీవీలు ఇచ్చేవాళ్ళు కానీ నాకు ఇది ఇస్తాను, మన పక్కనే ఉన్నటువంటి దీంట్లో, అందుకే ఐ టుక్ దట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ వీళ్ళందరినీ ఏ రోజు ఈ ప్రామిస్ని చూసి ఓటేయకుండా ఉన్నామో why did Jaiprakash Narayan's party not get so many seats in the state? Because he made no promises. He said, I will run a clean government. So, తప్పు ఎవరిది? ఓటేసిన వాళ్ళదే కదా. మనం అది చెప్పడానికి రెడీగా లేదు. ఎందుకంటే మనకి మనము ఎగ్జిక్యూటివ్ని క్రిటిసైజ్ చేస్తాము, పాలిటీషియన్ని. సార్, మన దేశంలో ఎంతమంది పాలిటీషియన్స్ కరప్ట్ అని మనకు తెలియదు సార్. అయినా మనం పోయి వాళ్ళకు ఓట్లు వేయటం లేదా? వాళ్ళకి ఎన్ని మర్యాదలు ఇస్తాం సార్ మనము? ఓకే. Therefore, today is not the time to take one political party for example. ఈ రోజు జుడిషియల్ యాక్టివిజం అనేది లేదు. ఇది జుడిషియల్ యాక్టివిజం కాదు. కానీ ఇది పిల్లా కాదా అంటే ఇట్ ఈస్ అ పిల్ బికాస్ ఇట్ వాస్ ఫైల్డ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. బికాస్ పసుపులేటి గణేష్ ఈజ్ నాట్, ఆయనకి వ్యక్తిగతంగా ఏమి జరగలేదు ఈ మ్యాటర్లో. పబ్లిక్ గురించి వినడానికి పిల్ వేశారు. పిల్ మంచిదా కాదా అది వేరే సంగతి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చీఫ్ జస్టిస్ ఒక్కొక్కలాగా జడ్జ్మెంట్స్ ఇస్తే రాజ్యాంగం ఏమవుతున్నది అనే డౌట్ పబ్లిక్ వస్తుంది. అది రాకుండా ఉండడానికి కైండ్ ఆఫ్ జ్యుడిషియల్ డిసిప్లిన్ అన్ని స్టేట్స్లో ఒకేలాగా ఉండండి. నువ్వేం చేసినా నేను కొడతాను రా అనండి. లేదా ఇంకో స్టేట్లో మీ స్టేట్లో మీలాగా మా స్టేట్లో మరీ ముఖ్యంగా ఒక్క నిమిషం రవిచంద్ర గారు, మరీ ముఖ్యంగా మనకు ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మనం మాట్లాడదు, పరిపాలించే తీరు ఇదేనా అనేటువంటి కామెంట్ వచ్చింది అనేటువంటిది. దట్స్ అ వెరీ సీరియస్ స్టేట్మెంట్. ఇట్స్ అ వెరీ సీరియస్ స్టేట్మెంట్. షుడ్ నాట్ కమ్. ఇప్పుడు వీళ్ళిద్దరు సార్, ద చీఫ్ మినిస్టర్ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆర్ టూ హెడ్స్. బోత్ ఆఫ్ దెమ్ ఒకరికి రెస్పెక్ట్, అట్లీస్ట్ విజిబుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. అప్పుడే రాజ్యాంగం నడుస్తుంది. కొద్దిగా మనం బహుశా మనం పరిధిని దాటుతున్నాం, కానీ ఒక ఇంటర్వ్యూషన్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది. పరిధిలోనే చెప్పండి. 1947 నుంచి 1951 ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయండి. కనీసం 1970 వరకు డబ్బు రోల్ లేదండి.
అంటే 30 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు ఈ దేశంలో ప్రజలు డబ్బులు మద్యం తీసుకోకుండా ఓట్లు వేశారు. అది అందరూ ఒప్పుకున్న సత్యం. కానీ విషయం ఏంటంటే ఆ 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు కనపడలేదు వాళ్ళకి. ఇది వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించుకోవడం, వ్యక్తిగతంగా వాళ్ళు కష్టపడటం తప్ప ప్రభుత్వం యొక్క రోల్ అక్కడ వాళ్ళకి కనిపించట్లేదు. ప్రభుత్వ వ్యవస్థలు అంటే పోలీస్ స్టేషన్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అంటే లోవర్ కోర్ట్స్లో జాప్యం వల్ల కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రభుత్వ వ్యవస్థలు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక 10 ఎకరాల రైతు కూడా వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అతను చాలా భయపడుతూ, ఒక క్లర్క్ దగ్గర కూడా అతను చాలా భయపడాల్సిన పరిస్థితి ఇవాళ కూడా ఉంది. ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నాం. పంజగుట్ట పోలీస్ స్టేషన్ బోర్డు కూతవేట్లో ఉంది. మీరు మీడియా అని చెప్పకుండా, నేను అడ్వకేట్ చెప్పకుండా మనం వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ వచ్చే రెస్పాన్స్ ఏంటి అంటే వ్యవస్థలు ఇంత దారుణంగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏంటంటే విసిగిపోయి ఇక అప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది రాజకీయ నాయకుడు. రెండోది ఎందుకు ఇవ్వడం మొదలుపెట్టాడు, వాడు బిజినెస్గా చూస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ చేసుకోనో, ప్రభుత్వ భూములు కబ్జా చేసో డబ్బులు అక్రమంగా సంపాదించాడు కాబట్టి బిజినెస్ పర్పస్గా తీసుకొచ్చాడు. కాబట్టి ప్రజల్ని తప్పట్టొద్దు దయచేసి. నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల్లో కనుక 3 ఏళ్ల పాటు కనుక పని చేస్తే, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే జయప్రకాష్ గారు ఆ రకంగా పనిచేశారు కాబట్టి జయప్రకాష్ గారు గెలిచారు. కానీ జయప్రకాష్ గారి పార్టీలో ఉన్నటువంటి ఆ 294 185 ఎంతమంది కాంటెస్టర్స్ తెలియదు నాకు. ఆ ఎంతమంది కాంటెస్టర్స్ వాళ్ళలో కనీసం 10% ప్రజల్లో పని చేయలేదు. జయప్రకాష్ గారి ఫోటో పెట్టుకొని గెలుద్దాం అంటే గెలవరు మీరు. ఎప్పుడు గెలుస్తారు? ఆ 3 ఏళ్ల పాటు కనీసం ఆయా కాన్స్టిట్యూన్సీస్లో చిత్తశుద్ధితో, నిజాయితీతో, వివేకంతో పనిచేస్తే ఒక డాక్టర్ గాను చేసి ఉంటే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు అది. సో మిగతా వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు మధ్య ఇచ్చారు, హడావుడిగా వచ్చేసారు. అప్పుడు ఇతను ఏంటంటే వచ్చిన వాళ్ళు కొద్దిమంది అసలు కనీసం వాళ్ళ పేర్లు పక్కింటి వాళ్ళకు కూడా తినటువంటి అనామకులకి. చిరంజీవి గారు చెప్పారు ఒక బిచ్చగాడికి టికెట్ ఇచ్చామని. లోక్సత్తా పార్టీలో ఎక్కువ మంది బిచ్చగాడికే ఇచ్చారు. అది వాస్తవం. అంటే బిచ్చగాడికి ఇవ్వకూడదని చెప్పట్లేదు, కానీ కనీసం ప్రచారం చేయాలంటే ఇవాళ డెమోక్రటిక్ కంట్రీలో అందుకోసం చట్టపరంగా లిమిట్స్ పెట్టారు. ఎందుకంటే నా పేరు పక్కన వాడు తెలవాలంటే కూడా కొంత ఖర్చు అవుతుంది. నా పాంప్లెట్ ప్రింట్ చేసుకోవాలి, నా బ్యానర్ ప్రింట్ చేసుకోవాలి, ఆ ఊరికి వెళ్ళాలి, ఊళ్ళో సభలో మాట్లాడాలి, వీటికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా భరించినటువంటి పరిస్థితుల్లో ఆ ఖర్చు కూడా వెనకాడినటువంటి కార్యకర్తలు లేదా నాయకులు ఉంటే ఆ పార్టీ ముందుకెళ్ళదు. సో ఆ రకమైనటువంటి మనం ఆ కోణం చూడడం ప్రజల ఫెయిల్యూర్ అని చెప్పి నేను అనుకోవట్లేదు. ప్రజల్ని మనం తప్పు కనుక పడితే ఇంకా ప్రజాస్వామ్యంలో మనకు సొల్యూషన్స్ రావు. అల్టిమేట్గా మంచి కానీ చెడు కానీ సొల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచే వస్తాయి సొల్యూషన్స్. మనం ప్రజల్ని నమ్మాల్సిందే. మేము విజ్ఞత, మాకు రవిచంద్ర గారికి విజ్ఞత ఉంది అనుకుంటే మా విజ్ఞత మాకుంటే సరిపోదు. మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము వెళ్ళాలి, చెప్పాలి, అయ్యా మీ ఓటు వల్ల కూడా ప్రభుత్వం చెడ్డపేరు ప్రభుత్వం వస్తుంది అంటే మెజారిటీ ప్రజలు కనుక అవివేకంతోనో తిరిగి ఓటు వేస్తే సోకాల్డ్ తిరిగిన వాడు కూడా సఫర్ అవుతాడు, సోకాల్డ్ చదువుకునే వాడు కూడా సఫర్ అవుతాడు. ఆ విషయాన్ని మరో కరోనా లాగా ఎగ్జాక్ట్ గా చాలా బాగా చెప్పారు. సో దానికి విచక్షణ ఉండదు, మంచివాడు కూడా సఫర్ అవుతాడు. మంచివాడిని కాబట్టి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ప్రసాద్ గారు ఇందాక నుంచి ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటూ ఉన్నాను. విజయసాయి రెడ్డి గారు ఈ పంచాయతీని తీసుకొని వెళ్ళి పార్లమెంట్లో పెట్టారు. సరే, వాటిలో నుంచి ఎక్స్పెండ్ చేసేసారు, వీటిలో నుంచి తీసేశారు అనుకోండి, రికార్డులో నుంచి తొలగించినట్లుగా ప్రకటించారని అనుకోండి. అది పెడితే ఆయన పార్లమెంటులో దీన్ని ప్రస్తావించడం ప్రముఖంగా దాని స్ఫూర్తి ఏమిటి? మమ్మల్ని పని చేయనివ్వకుండా, మా పని మమ్మల్ని చేయనివ్వకుండా హైకోర్టు అడ్డం పడుతుంది అనేది ఆయన చేసినటువంటి ఆరోపణల యొక్క సారాంశం. ఒకటి, ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా యావత్ భారతదేశానికి, లేదా యావత్ భారతదేశానికి తెలుగు అర్థం కాదు కాబట్టి తెలుగు వాళ్ళకి అందరికీ అర్థమైంది, చూసినటువంటి వాళ్ళందరికీ. ఒకటి. రెండు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం అనేటువంటిది చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. ఇది మన అందరం మిత్రులు రవి గారు, నాగేంద్ర గారు కూడా గుర్తించాలి. జ్యుడిషియరీ యొక్క క్రెడిబిలిటీని దెబ్బకొట్టేటందుకు సోషల్ మీడియా ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ప్రతి రాజకీయ పార్టీకి చాలా శక్తివంతమైనటువంటి సోషల్ మీడియా వింగ్ ఉన్నది అనేటువంటి సత్యం మనం ఎవ్వరం మర్చిపోవద్దు. ఇక్కడ జ్యుడిషియరీ యొక్క క్రెడిబిలిటీని, అంటే విశ్వసనీయతని, వాళ్ళ మీద ప్రజల్లో ఉండేటువంటి నమ్మకాన్ని, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఉండేటువంటి నమ్మకాన్ని దెబ్బకొట్టేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది వన్ సైడెడ్గా. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంది, లేదా కమ్మవారికి అనుకూలంగా ఉంది, రెడ్లకు వ్యతిరేకంగా ఉంది. ఇంకా మొరటగా చెప్పాలంటే నాగేంద్ర గారు అంతే కదా, ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఒకటి అక్కడ మన విజయసాయి రెడ్డి గారు అక్కడ చేసినటువంటిది, ఇక్కడ సోషల్ మీడియాలో ఇలా జరుగుతుంది. ఇది పూర్తి ఘర్షణ వాతావరణాన్ని తెలియజేస్తుంది. ఎలా దీనికి ఈ రెండింటిని మనం ఈ సమన్వయపరిచేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు జోక్యం చేసుకోవాలి?
పరిత్రాణాయ సాధూనామా ఏమిటి పరిస్థితి కృష్ణమోహన్ గారు, సార్? మీరు అడిగిన ప్రశ్నకి మా న్యాయ వ్యవస్థలో ఒక ఇద్దరు ప్రముఖులు చెప్పిన మాట గురించి ప్రస్తావిస్తాను. దయచేసి చెప్పండి. ఒకళ్ళు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ప్రభావితం చేసిన లార్డ్ డెన్నింగ్, మెంబర్ ఆఫ్ రోల్స్. రెండోది మన గౌరవనీయులైన అంబేద్కర్ గారు. లార్డ్ డెన్నింగ్ ఏం చెప్పాడంటే, ఎవరైనా సరే నాకు న్యాయ సూత్రాలు తెలియవు అంటే నేను బాధపడను, కానీ నన్ను కరప్ట్ అంటే మటుకు నేను బాధపడతానన్నాడు. న్యాయ సూత్రాలు తెలియకపోతే నేర్చుకుంటా నేను, కానీ నేను ఒక లంచగొండిని, ఒక ప్రభావితుడయ్యే వ్యక్తిని అంటే మటుకు నేను బాధపడతాను అన్నాడు. చాలా ముఖ్యమైన మాట. కరెక్ట్. డాక్టర్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారంటే, రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు నేను ఒక రాజ్యాంగాన్ని, బలమైన రాజ్యాంగాన్ని ఇస్తున్నాను, కానీ ఇది మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఒక మంచి ఆయుధం అవుతుంది, చెడ్డవాడి చేతిలో తెలిసి దాని ఫలితాలు ఎట్టుంటో తెలియదు అన్నాడు. ఈ రెండు విషయాల నుంచి మనం అవగాహన చేసుకుంటే నేటి వ్యవస్థ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, విడమని చెప్పక్కర్లేదు. ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని నేను నాగేంద్ర గారితో డిఫర్ అవుతాను. నేను ఈ విషయాల్లో గౌరవంగా సగౌరవంగా డిఫర్ అవుతాను. దయచేసి అంజనా భావించొద్దు. ఎక్కడైతే ఈ వ్యవస్థలలో ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ జరుగుతున్నదో అక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చింది. మీకు ఉదాహరణకి 1950s నుంచి మనం మొదలెట్టుకుంటే ఈ రోజు వరకు చూసుకుంటే, ఇందిరాగాంధీ పీరియడ్ లో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జ్యుడిషియల్ యాక్టివిజం చాలా బాగా అదే శ్రీకారం అండి. అదేనండి, వ్యవస్థల్ని అదుపులో తెచ్చుకొని పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనే సూత్రం ప్రకారం ఇందిరాగాంధీ గారు వ్యవస్థలను నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యవస్థలు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ లో కొంత తిరుగుబాటు చేసి జ్యుడిషియల్ యాక్టివిజం పేరుతో ఈ పిల్ అనే వ్యవస్థను కనుక్కుంది. ఈ పిల్ అనేది వాస్తవానికి ఈ మన భారత వ్యవస్థలో, భారతీయ న్యాయ వ్యవస్థలో నిజంగా సామాన్య ఒక రక్షణ కవచం లాగా ఈ రోజు ఉంది. పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. అంటే ఒక వ్యక్తి తనకు ఏమీ వ్యక్తిగతంగా నష్టం కలగకపోయినా సమాజానికి నష్టం కలుగుతుంది, దీన్ని కరెక్ట్ చేయండి అని కోర్టును అప్రోచ్ కావడం, అంతేనా సార్? సామాజిక బాధ్యత ఉన్న ఏ పౌరుడైనా వెరీ గుడ్ చేయొచ్చు అనేది. అసలు దానికి మీరు ప్రత్యేక సుప్రీంకోర్టుగా రావక్కర్లేదు, మీ ఇంట్లో కూర్చున్న ఉత్తరం రాసినా కూడా మేము పరిశీలిస్తామనే స్థాయికి కూడా వెళ్ళారు. అయితే పిల్ల అనే వ్యవస్థ లేకపోతే అసలు ఈ రోజు సామాన్య ప్రజల బతుకేంటి, భవిష్యత్తు ఏంటి? నాడు ఇందిరాగాంధీ టైంలో కానీ, నేడు ఈ మన వ్యవస్థలో జరుగుతున్న విషయాల్లో కానీ. కాబట్టి అది ఉండాలి, కాకపోతే అది ఎంతవరకు ఉండాలా, దాన్ని ఎంతవరకు ఫాలో అవ్వాలనే విషయాల్లో కొంత చర్చ జరగాలి, కొంత సంయమనం కూడా ఉండాలి. ఇది నేను కొద్దిగా దయచేసి మా సోదరుడు నాగేంద్ర గారు కొద్దిగా నేను డిఫర్ అయ్యే విషయం. ఇక విషయానికి వస్తే సార్, పిల్లు ఇది జ్యుడిషియల్ యాక్టివిజం అంటున్నారు, సోషల్ మీడియా వర్సెస్ జ్యుడిషియరీ అంటున్నారు. ఇవి కావాలని కొని తెచ్చుకుంటున్న ఘర్షణలు. మీకు ఒక విషయం చెప్తాను సార్, నేరస్తు అనేవాడు ఎప్పుడు కూడా నేరపూరిత మనస్తత్వంలో ఉంటాడు. నేను ఒక 30 ఏళ్ళ నుంచి నేను క్రిమినల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాబట్టి నేను చూసే నేరస్తులు ఎట్లా ఉంటారంటే 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు నేరం చేసినా కూడా న్యాయ వ్యవస్థకు భయపడుతూ లొంగి ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ అందులో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంకొంతమంది ఏంటంటే న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుందో తెలుసుకొని దాన్ని బోల్తా కొట్టించాలి అనే వ్యూహాలను ముందే పన్నుకొని నేరాలు చేసేవాళ్ళు, నేరపూరిత మనస్తత్వం గల. అంటే వాళ్ళు ఇక నరాన నేరం చేయటమే వాళ్ళ ప్రవృత్తి. అటువంటి 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఇక ప్రస్తుతం మన వ్యవస్థలో నేరస్తులు ప్రజాస్వామ్యంలో వచ్చే స్వేచ్ఛ వల్ల అధికార వ్యవస్థలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే వైట్ కాలర్ అఫెన్స్ చేసిన వాళ్ళు. వైట్ కాలర్ అఫెన్స్ చేసేవాడు ఎప్పుడు కూడా ప్రీ ప్లాన్డ్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చేస్తాడు. వాడు ఏది కూడా ముందే యాంటిసిపేట్ చేసి దానికి ముందే దాని నివారణ చర్యలు కనుక్కొని చేస్తాడు. అటువంటి వ్యక్తులు మన దురదృష్టం కొద్దీ అధికారంలో ఉంటే ఇటువంటి పరిణామాలే జరుగుతాయి. నేను కొంత లిమిట్ దాటి మాట్లాడుతున్నప్పటికీ ఎవరి వ్యక్తుల పేర్లు నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఈ ఎవరైనా ఐ లీవ్ ఇట్ యువర్ గెస్ అండి. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే న్యాయ వ్యవస్థ ఘర్షణ పడతానికి ఇష్టపడతారు. ఎందుకంటే దే కన్సిడర్ దెమ్సెల్వ్స్ as హీరోస్.
ఒక వ్యవస్థలో మేము హీరోస్ గా వాళ్ళు చిత్రీకరించుకోవడానికి వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఆ ఎఫర్ట్లు వాళ్ళు ఫెయిల్ అయితే సానుభూతి గెయిన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రది. ఇది న్యాయ వ్యవస్థకినో ఎగ్జిక్యూటివ్ కి అనుకోకుండా వచ్చిన ఆ 80s లో వచ్చిన ఘర్షణ లాంటి ఘర్షణ వాతావరణం కాదు, కోరి తెచ్చుకుంటున్న ఘర్షణ ఇది. ఇక సోషల్ మీడియా అంటారా, హద్దు అదుపు విచక్షణ లేని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియా. అసలు ఈ సోషల్ మీడియాకి ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దాని మీద వాదన జరుగుతుంది. నియంత్రణ లేకపోతే వ్యవస్థ చాలా ఇప్పటికే మీడియా వ్యవస్థ 4th ఎస్టేట్ తోనే మనం చాలా సమాచారం సరిగా లేక చాలా దెబ్బతింటున్నాం. అసలు సోషల్ మీడియా పుట్టిందే మెయిన్ స్ట్రీమ్ మీడియా బాధ్యతారాహిత్యం వల్ల, భ్రష్టు పట్టడం వల్ల. అప్పుడు దానివల్లనే సోషల్ మీడియా పుట్టింది. సార్ ఇప్పుడు పాలిటిక్స్ మన రవిచంద్ర గారు చెప్పినట్టుగానే రాఘవేంద్ర గారు చెప్పినట్టు మొదట్లో చాలా పవిత్రంగా ఉండేవి. ఎప్పుడైతే నేరస్తులు ఎంటర్ అయ్యారో, ఇదివరకు నేరస్తులు బిహైండ్ ది కర్టన్ ఉండేవారు, తర్వాత నేరస్తులు డైరెక్ట్ గా ఎంటర్ అయ్యారో కలుషితమైనవి. అట్లాగే మీడియా కూడా ఒకప్పుడు చాలా పవిత్రంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మీడియా భ్రష్టు పెట్టిందో, 5th ఎస్టేట్ వచ్చింది, ఇది కూడా ఏమైంది, దీంట్లో ఉన్న మంచిని కూడా చెడు చేయడానికి వ్యవస్థీకృత నేరాలు చేసేవాళ్ళు, వాటిని విచ్చలవాడిగా వాడేవాళ్ళు దాన్ని క్యాప్చర్ చేస్తారు. మొట్టమొదటిగా మీరు తలుపు తీసినప్పుడు లేదా కిటికీ తీసినప్పుడు మొట్టమొదటికి వచ్చేది దుమ్ము ధూళి చెడు వాసనలే. కొంత సమయం పోయిన తర్వాత మంచి గాలి వస్తుంది, అది టైం పడుతుంది. అది ఎప్పుడు అనేది మనం ఆశగా ఎదురు చూడటం మనం, ఎందుకంటే ఆశాజీవులం కాబట్టి. సార్ రవి గారు, ఇదే క్వశ్చన్కి అంటే ఈ రెండింటి మధ్య ఘర్షణ వాతావరణం కనపడుతుంది, అది తీవ్ర స్థాయిలో. నేను మరీ ముఖ్యంగా సోషల్ మీడియాని మీరు దయచేసి ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ జ్యుడిషియరీకి వ్యతిరేకంగా చాలా తీవ్ర స్థాయి జ్యుడిషియరీకి వ్యతిరేకంగా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది. ఇది ఎక్కడికి దారి తీయబోతుంది, దీన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కారం? సుప్రీంకోర్టు మొన్న ఒక టీవీ గురించి మా ఆర్గ్యుమెంట్స్ వినేటప్పుడు మీరు టీవీని కంట్రోల్ చేసే ముందు సోషల్ మీడియాని చూడండి అన్నారు. ఇదే హైకోర్టు, ఏపీ హైకోర్టులో అక్రాస్ ద వరల్డ్ యాహూ, ట్విటరాటి, గూగుల్ అందరినీ పార్టీ చేసి ఒక రిట్ పిటిషన్ ఉంది. వన్ ఆఫ్ ద లాయర్స్ అపియరింగ్ సే దేర్ఫోర్ ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్. కానీ నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ సోషల్ మీడియాని మనం తిట్టేస్తే సోషల్ మీడియాలో మనుషులు ఒక హై లెవెల్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీతో మాట్లాడగలుగుతారు. రెండు ఉంటాయి, అదే లైక్ అ ప్రైవేట్ కాన్వర్సేషన్. ఇన్ఫ్యాక్ట్ ఈ పూర్తి డిబేట్కి ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నాగేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎంత పెద్ద మనిషి అయినా, ఎన్ని ఎకరాల భూమిలు ఉన్నా, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరనో ఆర్డీఓ దగ్గరనో పోయి నిలబడాల్సిందే. ఒక షెడ్యూల్ కాస్ట్ ఆయనకి కాస్ట్ సర్టిఫికేట్, ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి కష్టమైంది. ఈయన షెడ్యూల్ కాస్ట్ గురించే మాట్లాడాడు అని ఆయన పైన తప్పు తీయలేం కదా. అదేలాగా ఆయన ఇంకో చోట బిచ్చపోడుకి టికెట్లు మేము ఇచ్చాము అన్నారు. బిచ్చపోళ్ళందరూ ఏదో సినిమాల్లో బ్రహ్మానందం వెనకాల పోయినట్లు ఆయన వెనకాల పోకూడదు కదా. అదేలాగా ఇవాళ జియోలో వాళ్ళు ముస్లిం అనే రాసిన మాట పైన వాళ్ళు ఇంత చేయని అవసరం లేదు. ఇట్ కట్స్ షార్ట్స్ ద స్టోరీ. అండర్స్టాండ్, రాజకీయంలో రాజకీయాలు నడుస్తాయి, కోర్టులో రాజ్యాంగం నడవాలి. ఏ రోజు మనుషులకి ఆ భయం వచ్చేస్తుందో ఆ రోజు కరెక్షన్ అనేది ఇన్ హౌస్ జరగాలి. ఇన్ హౌస్ కరెక్షనే బెస్ట్ కరెక్షన్. ది అదర్ ఆల్టర్నేటివ్స్ ఆర్ డేంజరస్ ఆల్టర్నేటివ్స్. అంటే ఇంటి లోపల వారు అన్నారు, సార్ లోపలికి వచ్చే పద్ధతి ఈజీ టఫ్గా ఉండాలి, బయటకు పోయే పద్ధతి ఈజీగా ఉండాలి అన్నారు. నా ప్రకారంగా లోపలికి రావడం ఎంత కష్టం ఉండాలనో బయటకు పోవడం కూడా అంత కష్టంగానే ఉండాలి. లేకపోతే అక్కడ కూర్చున్నాడు ఏ రోజు నన్ను బయటకు తరిమేస్తారో అనే భయంతోనే ఆయన పనిచేస్తాడు, కానీ ఆయన రాజ్యాంగం చూసుకుంటూ కరెక్ట్. దేర్ఫోర్ బోత్ ఎట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ మస్ట్ బి వెరీ ఈక్వల్. కానీ దట్స్ నాట్ ద డిబేట్. నా ప్రకారంగా ఇవాళ సోషల్ మీడియా గురించి చెప్పండి. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కంటే సోషల్ మీడియాలో ఎన్ని నిజాలు వస్తున్నాయో
వాటిని తీసుకోండి. ఏదేది తప్పు వస్తుందో వాటిలో మీరు ఎప్పుడు యాక్షన్ ఇప్పుడు తీసుకోవాలి. ఈ మన పర్టికులర్ కాంటెక్స్లో సోషల్ మీడియాలో జ్యుడిషియరీకి వ్యతిరేకంగా ఫుల్ స్కేల్లో వస్తూ ఉన్నాయి. దెన్ వాట్ యు డూ ఇస్ అందుకే కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళపైన కేసు వేసింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో హైకోర్టు ఆర్డర్ ఇచ్చి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం వెనకాల ఉద్దేశం కూడా అదే. నలుగురికి మొట్టకాయలు పడితే ఐదో వాడు మర్యాదగా రాయడం స్టార్ట్ చేస్తాడు అంతే. అదర్వైజ్ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆల్ ఆర్ రైట్స్ ఆర్ లిమిటెడ్ రైట్స్. Just as all power with the state is limited, all rights with the citizen are limited. None of us is a Mughal monarch. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు ట్విట్టర్ ఆర్టీ ఉంది, నాకు ఇష్టం వచ్చింది రాసేస్తాను అంటే ఎవరు దానిపైన యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇదేమవుతుంది ప్రభుత్వాల్లో, నేను జ్యుడిషియరీ గురించి ఎంత రాసినా ఎఫ్ఐఆర్ ఉండదు. చీఫ్ మినిస్టర్ గురించి 2 సెంటెన్సెస్ రాయని నెక్స్ట్ డే నా పైన ఎఫ్ఐఆర్ ఉంటుంది. దట్ విల్ హ్యావ్ టు స్టాప్. క్విక్ సక్సెస్. నాగేంద్ర గారు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి అనేటువంటి దాని గురించి వీ ఆల్రెడీ ర్యాన్ అవుట్ ఆఫ్ టైమ్, బట్ ఐ జస్ట్ వాంట్ యూ టు గివ్ మీ ఎ క్విక్ రెస్పాన్స్. విజ్ఞత పరిపూర్ణటువంటి పౌరులు సోషల్ మీడియాలో కనుక పోస్టింగ్స్ పెడితే మరి దాని గురించి కామెంట్ చేయొచ్చు, కానీ ఏమాత్రం కూడా సభ్యత లేకుండా అసభ్య పదజాలంతో ఏమాత్రం అవగాహన లేకుండా అవగాహనతో అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. వాడి క్రెడిబిలిటీ లేదు అసలు. దురదృష్టం ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ అదృష్టశాతం నేను సోషల్ మీడియాలో లేను, నేను వాట్సాప్ కూడా వాడను కాబట్టి నాకు పూర్తిగా తెలియదు. కానీ దానివల్ల ఏమంటే చాలా జుగుప్సాకరంగా నేను 3 ఏళ్ల క్రితం వరకు ఫేస్బుక్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని. గంటన్నర చూస్తే ఆ గంటన్నర పాటు టైం వేస్ట్ కావటమే కాకుండా తలకాయ నొప్పితోటి తలకాయ బొప్పి కట్టుకొని బయటకు వచ్చాను. తర్వాత అర్థమైంది నేను సోషల్ మీడియా ఉండకూడదు అని. ఎందుకంటే చాలా జుగుప్సాకరంగా, చాలా ఏమాత్రం కూడా అవగాహన లేకుండా. ఇప్పుడు మంచి వచ్చాడు, మీరు ఈ డిబేట్కి రవిచంద్ర గారిని పిలిచారు, శాంతిప్రసాద్ పిలిచారు, నన్ను పిలిచారు, ఒక స్థాయిలో జరిగిందని భావిస్తా ఉన్నాను. అల్టిమేట్గా ప్రేక్షకులు మీరు నిర్ణయించాలి. కానీ ఇక్కడ ఎక్కడ తిట్లు ఆశయమైనటువంటి వాతావరణం లేదు. కానీ అక్కడ ఏంటి, చాలా బూతులు, డైరెక్ట్గా బూతులు కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఎంత చాలా అసహ్యం ఉంది. తప్పైనా సరే, ఒకవేళ తప్పైనా సరే, డెమోక్రసీ అల్టిమేట్గా మీనింగ్ ఏంటంటే అల్టిమేట్ డెమోక్రసీ అల్టిమేట్ అంటే మీరు చెప్పేది అపోజ్ చేయొచ్చు, కానీ మీరు చెప్పే హక్కు కాపాడటం కోసం నా లైఫ్ ఇస్తాను కావాలంటే, నా లైఫ్ ఇస్తాను కావాలంటే, నా జీవితాన్ని బెడి చేస్తాను కావాలంటే, బట్ ఐ విల్ నాట్ లెట్ యూ ఐ మే నాట్ అగ్రీ విత్ యూ, బట్ ఐ విల్ నాట్ కర్బ్ యువర్ రైట్ టు సే వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఈవెన్ దో ఐ డోంట్ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ రవిచంద్ర గారు, శాంతిప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఈ చివరి ప్రశ్నకు మీరు మొదట్లోనే సమాధానం చెప్పినందువల్ల మళ్ళీ మీ దగ్గరికి రాలేదు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం స్ట్రైట్ టాక్. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి.